is the only God who did not come to the world to be worshipped by men. నిజమైన సేవ ఏంది? నిన్ను క్రీస్తు వలె మార్చే సేవ. ఒక సమయం తప్పకుండా వస్తుంది. ఆయన నీ దగ్గర నుండి ఫలాలు కోరుకుంటాడు. నేను ఇచ్చాను కదా నాకు తిరిగి ఇవ్వంటాడు. ఏ కుమారుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతాడు ఆయన తండ్రి నుండి పొందుకుంటాడు. ఏదైతే పొందుకున్నాడో దాన్ని మల్టిప్లై అభివృద్ధి చెందించి మళ్ళీ యెహోవా మహిమ కోసం ఇచ్చేస్తాడు. కానీ ఎవడైతే దురాత్మతో పట్టబడతాడో they will steal, kill and destroy. మనస్సు మారితేనే నీవు దొంగ నుండి కుమారుడుగా మారుతావు. విశ్వాసానికి ఒక అర్థం ఏంటంటే ఆత్మతో నడవడము. When your mind changes, as a result of it, your lifestyle changes. విశ్వాసముతో నడుస్తున్న ఒక కుమారుడు ఎట్లుంటాడు తెలుసా? రేపటి గురించి చింత ఉండదు. ఆయన ఒక్కటే మాట అంటాడు, ఈ రోజు నన్ను చూసుకున్నవాడు రేపు కూడా చూసుకుంటాడు. Hallelujah. Hallelujah. There is only one proof that our God is an awesome God. మన దేవుడు అద్భుతమైన వాడు అనడానికి ఒకటే రుజువు. That proof is you. ఆ రుజువు నువ్వే. Hallelujah. Hallelujah. That proof is you. ఆ రుజువు నీవే. Hallelujah. 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 మన క్రీస్తు గురించి ఒక అద్భుతమైన విషయం ఏందంటే, an awesome thing about our Christ is, మన క్రీస్తు గురించి ఒక అద్భుతమైన విషయం ఏందంటే, an awesome thing about our Christ is, hallelujah, మన క్రీస్తుకు మన యేసయ్యకు ఈ లోకంలో ఉన్న దేవదేవతలకు ఉన్న వ్యత్యాసం ఏంది? What is the difference between our Lord Jesus Christ hallelujah, and the goddesses of this world? hallelujah. Hallelujah. వ్యత్యాసం ఉండాలా ఉండకూడదా? Should there be a difference or no? చెప్పండి. ఆకాశానికి భూలోకానికి ఎంత హల్లెలూయా దానికన్నా ఎక్కువ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. Why do I worship my God? ఎందుకు నేను ఆ దేవుని ఆరాధిస్తున్నాను? Why do I call Jesus Christ as my personal savior? ఎందుకు యేసుక్రీస్తు నా సొంత రక్షకునిగా Why do we పిలుస్తున్నాను? declare so boldly that he alone is the king of glory? ధైర్యంగా ఆయన ఒక్కడే మహిమగల రాజు అని ప్రకటిస్తున్నాం. ఎందుకు? Why he is the only God? ఆయన ఒక్కడే ఎందుకు దేవుడు? Because there is one uniqueness about our God, ఎందుకంటే మన దేవునికి ఒక ప్రత్యేకత ఉంది which no other God can have. ఇతరుల దేవులే ఎవ్వరికీ లేదు అది. Hallelujah. Hallelujah. And what is that uniqueness? ఆ ప్రత్యేకత ఏంటి? What is that uniqueness? ఆ ప్రత్యేకత ఏంటి? Hallelujah. 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 He is the only God ఆయన ఒక్కడే దేవుడు who did not come to the world to be worshipped by men. ప్రతి ఒక్కరు everyone, హల్లెలూయా, hallelujah, ఏదో సేవలు చేపించుకోవడానికి వచ్చిన వాళ్ళు. they came to be served somehow. అవునా కాదా? Yes or no? ఏ దేవదేవతలు కూడా చూసినట్టయితే other gods and goddesses, వాళ్ళు ఏమంటారు? what do they say? భయపడిపిస్తారు కొంతమంది. A few people scare you. అవునా కదా? కొన్ని దేవదేవతలు చూస్తే భయం అవుతుందా కాదా? Don't you get scared looking at some gods? హల్లెలూయా. Hallelujah. సో ఆ దేవదేవతలను చూసి భయపడి ఆరాధించే వాళ్ళు ఉన్నారు. So there are people who worship those gods because of fear. నేను ఈ కుల దేవతను వీళ్ళని ఆరాధించకపోతే నాకేమైతుందో అని భయమై ఆరాధించే వాళ్ళు ఉన్నారు. మన మధ్యలో కూడా అలాంటి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. There are many people even among us who have old life because they worship their gods because of fear. Hallelujah. Hallelujah. But there are other gods also that look very beautiful and handsome. కానీ ఇతర దేవుళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు చాలా అందంగా కనిపిస్తారు. Hallelujah. Hallelujah. But they also want you to worship them. వాళ్ళు కూడా మీరు వాళ్ళని ఆరాధించాలని కోరుకుంటారు. They also want you to be a worshipper all your life. మీరు కూడా మీ జీవితం అంతా ఆరాధికులుగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. They want you to be low all the time. ఎప్పుడు కూడా మీరు తక్కువగా ఉండాలని వారు కోరుకుంటారు. Hallelujah. 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 My Jesus is the only God. కానీ నా యేసయ్య ఒక్కడే who came to make me and you like him. నిన్ను నన్ను ఆయనగా చేయడానికి ఆయన వచ్చాడు. అదే వ్యత్యాసం అమ్మా. That is the difference. Hallelujah. Hallelujah. అది నిజం కాకపోతే మన యేసయ్య దేవుడే కాదు. If that is not true, then our Jesus is not God. ఆయన ఒక్కడే అన్నాడు. Hallelujah. Only he said, నిన్ను నా స్వరూపంలో నేను చేసుకున్నాను కుమారుడా. My son, I made you in my image. ఆ పరిశుద్ధాత్మనే మనకు అంటుంది. ఆయనకు అబ్బా తండ్రి అని పిలిచే అర్హత మనకి ఇస్తున్నది. The Holy Spirit God is telling that he is giving us the right to call him దేవుడే కాదు. He is not just ఆయన a God. సృష్టికర్త మాత్రమే కాదు. He is not just a creator. ఆయన మన తండ్రి కూడా అయి ఉన్నాడు. He is a father also. ఏ మతంలో తండ్రి అన్నది లేదు. There in any other ఏ religion there is no దేవదేవతల్ని father. తండ్రి అని పిలవలేదు. No God or God హల్లెలూయా. ఆయన నిజమైన దేవుడు కాబట్టి because he is a real God. ఆయన ఎందుకు వచ్చాడు? Why did he come? హల్లెలూయా. Hallelujah. అందుకే ఆయన నా యేసయ్య. That's why he is my Jesus. అందుకే ఆయన దేవాది దేవుడు. That's why he is a God of God. ఎవరికి అది చాయమంటారు? హల్లెలూయా. చేయలేరు ఆ పని. Nobody can do this work. హల్లెలూయా. Hallelujah. ఫేక్ స్నేక్ ఆ పనులు చేయలేరు.
అబద్ధ దేవతలు ఇవన్నీ చేయలేవు. నిజమైన తండ్రి మాత్రమే, Only the true Father, నిజమైన దేవుడు మాత్రమే the true God. నా కుమారులు నాలాగా ఉండాలి, He will say, my son should be like నా me, పోలికలో ఉండాలి. should be in my likeness. ఇది అమ్మ నిజమైన సువార్త. This is the real gospel. నా దేవుడు స్వస్థతలు ఇస్తాడు, My God will give నా healings. దేవుడు దయ్యాలు కూడా చేస్తాయి. Even the devils మత్తయి will do. సువార్త 7వ అధ్యాయం చదివితే అక్కడ ఏమని దయ్యాలతో పట్టబడిన వారు సేవలు చేశారంట. If you read Matthew 7, what is that? Demonic నీ people are నామంలో doing ప్రవచనాలు ministry. చెప్పలేదా? Did we not నీ prophesy in your నామంలో name? దయ్యాలు వెళ్ళగొట్టలేదా? Did we not cast out demons in your name? నాది మళ్ళీ దేవుడు అంటున్నాడు మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. God is saying that I don't know who you are. మీరెవరో నాకు తెలియదు అని దేవుడు అంటే If God says I don't know who మళ్ళీ you ఎవరి are, నామంలో వీళ్ళు సేవలు చేసినట్టు? then whose name did they do ministry? హల్లెలూయా. Hallelujah. అంటే దయ్యాల నామం దయ్యాలతో పట్టబడి కూడా సేవలు చేయడము సాధ్యమే ఈ రోజుల్లో. That means it is possible హల్లెలూయా, also to do ministry. హల్లెలూయా. నిజమైన సేవ ఏంది? What is the real ministry? నిన్ను క్రీస్తు వలె మార్చే సేవ, The ministry that makes you like నిన్ను Christ. క్రీస్తు వలె మార్చే సవాలు వేసే సేవ. The ministry that challenges you If you to make a transform like Christ. dependent ministry, నువ్వు అటు ఆధారపడి అటువంటి పరిచర్య చేస్తే that's a demonic ministry. అది దురాత్మల సేవ. Hallelujah. 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 A ministry that challenges you to live like Christ. క్రీస్తులాగా మారాలి, జీవించాలని సవాలు వేసే పరిచర్య. నిజమైన ఆత్మతో పట్టబడిన వాడు కూడా అలానే ఉంటాడు. ఎవరిలో అయితే నిజంగా పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుందో, In whom the real work of the Holy Spirit is ఎవరిలో happening. నిజమైన పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుందో In whom the real work of the Holy Spirit is happening. వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మ The Holy Spirit in them. హల్లెలూయా కొన్ని ఆచార పద్ధతి వాటితోని సరిపెట్టుకోలేదు. హల్లెలూయా. దానికి ఏమంటారు సాటిస్ఫాక్షన్ ఉండదు, తృప్తి ఉండదు. తృప్తి ఉండదు. హల్లెలూయా. There's no satisfaction. ఏదో మాట ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోతే తృప్తిగా ఉండదు. ఎవరికి If they just come on Sunday and go back, they won't be satisfied. Who? ఎవరికి చెప్పాలి? To whom? ఆ పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటాడో In whom there is Holy Spirit. వాళ్ళకు తృప్తి అన్నది ఎప్పుడు ఉండదమ్మా. They are never satisfied. హల్లెలూయా. అంటే ఆత్మ విషయాలలో అంటున్నాను నేను. I mean, I say in the spirit. హల్లెలూయా. The spirit. ఎప్పుడు కూడా వాళ్ళకి ఆకలి దాహం ఉంటుంది. They're always hungry and thirsty. ఎంత క్రీస్తు వాళ్ళకి అర్థమవుతుంటే అంత ఆకలి పెరుగుతుంటుంది. The more they understand Christ, the నాకు more they ఇంకా hunger కావాలయ్యా increases. అంటారు. They say, I want more. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందుకే యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో ఏముంటది? That's what is written in John chapter 6. హల్లెలూయా. అందరూ వదిలి వెళ్ళిపోతున్నారంట యేసయ్యను. Everybody are leaving Jesus and going. ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నారు? Why are they leaving? ఎందుకంటే దానికన్నా ముందు ఆయన శరీరానికి ఆహారం పెట్టినవాడు. Because before that he gave food to the flesh. ఆహారం చూసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు యేసయ్య దగ్గర. There are many people who came to Jesus by looking at the food he ఆయన gave. చేసిన అద్భుత కార్యాలు స్వస్థతలు చూసి వచ్చిన వాళ్ళు చాలా మంది There ఉన్నారు. are many people who came looking at the miracles and healings he did. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అంటే శరీరానికి సంతోషపరిచే కార్యము జరుగుతుంది అక్కడ. That means the work that is pleasing the flesh is happening over there. ఎక్కడైతే సంతోషం శరీరానికి సంతోషం పెట్టే కార్యం జరుగుతుందో అక్కడ శరీర సంబంధులు నిండిపోతుంటారు. Where the work that pleases the flesh happens, there the fleshly people will be కానీ filled. వినండి ఒక మాట, But listen to me one thing. నా యేసయ్య స్వస్థతలు చేయడానికి రాలేదు. My Jesus did not come to do healing. నా యేసయ్య అందరికి బిర్యానీ వండి పెట్టడానికి రాలేదు. My Jesus did not come to cook biryani for everyone. అవన్నీ హల్లెలూయా సూచనగా ఇచ్చాడు. He gave all of them as signs. ఎందుకంటే శరీర సంబంధాలకు కొద్ది సూచనలు కావాలి. Because fleshly people need some signs. హల్లెలూయా. Hallelujah. వారి కోసం అని సూచనలు ఇవ్వడానికి వచ్చాడు కానీ Only for them he came ఆయన to give signs. నిజమైన కారణం ఏమున్నది? But what is the real reason? ఆయన సేవకు నిజమైన హల్లెలూయా కారణం గోల్ ఏమైంది? గురి ఏమై ఉన్నది? What is the true aim of his ministry? హల్లెలూయా. Hallelujah. అది ఏమైందంటే It is. ఇదిగో Yeah. ఈ సూచనలు ఈ ఆశ్చర్య కార్యాలు హీలింగ్స్ కాదు, Not these miracle signs and నీవు wonders. నాలాగా మారాలి, You should become like me. నీవు నాలాగా నడవాలి. You should walk like me. వెళ్ళిపోయే మునుపు ఆయన శిష్యులను చూస్తూ అంటున్నాడు, Before he left, he looked at the disciples and said, నేను చేస్తున్న కార్యాల కన్నా గొప్ప కార్యాలు మీరు You చేయబోతున్నారు. will do greater things than I did. ఇదే అమ్మా యేసయ్య చెప్పే మాటలు నిజమైన సువార్త. These are the words of Jesus, the real gospel. అందుకే 7వ అధ్యాయం వచ్చేలో పైన ఏమంటాడంటే, That's why chapter 7 he says, ఇదిగో చూడండి, You see here, మీరంతా తిండి చూసి వస్తున్నారు, you all are coming looking at మీరు the food. హీలింగ్స్ చూసుకొని వస్తున్నారు, You are coming looking at the మీరు healings. ఇవన్నీ చూసుకొని వస్తున్నారు. You are looking at all these కానీ నా accounts. సువార్త ఇప్పుడు మొదలైతది. But my ministry will start now. My gospel will start now. నా నిజమైన పరిచర్య ఇప్పుడు మొదలైతది. My real ministry will start now. హల్లెలూయా. Hallelujah. ఆ నిజమైన పరిచర్య ఏంటంటే The real ministry is
మొదటిగా Firstly, నేనే ఆ దేవుని కుమారునని మీరు నమ్మాలి. you should believe that I am the son of God. హల్లెలూయా. Hallelujah. ఎప్పుడైతే ఆయన మాట అంటున్నాడో When he's saying those things, వాళ్ళకు అభ్యంతరం కలిగిందంట. they got offended. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈ రోజు క్రైస్తవ సమాజంలాగా లేదా చెప్పండి? Is it not like today's Christian community? ఎప్పుడు దాకైతే ఆశీర్వాదాలు వస్తాయి అన్ని బానే ఉంది. Till the time you receive blessings, ఎప్పుడు everything is దాకైతే good. దైవజనులు ప్రార్థన చేస్తారు అంత బానే Till ఉంటుంది. the time men of God pray for you, everything is good. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. మన శరీర సంబంధంగా ఏమన్నా దొరికేంత వరకు అంత బానే ఉంటది. Till the time we get anything related to flesh, everything is ఎప్పుడైతే good. యేసయ్యా But when Jesus, హల్లెలూయా Hallelujah. నేను ఇచ్చింది చాలు గాని నాకు ఇప్పుడు ఇవ్వు అంటాడు. enough that I gave, now it's time that you give me. అవునా కాదా? Yes. Yes or no? హల్లెలూయా. Hallelujah. అభ్యంతరపడి ప్రజలు వెళ్ళిపోతుంటారు. People get offended and they leave. హల్లెలూయా. Hallelujah. అభ్యంతరపడి వెళ్ళిపోతుంటారు. They get offended and leave. హల్లెలూయా. Hallelujah. నాకు పరిశుద్ధాత్మలో గుర్తొస్తుంటే కొన్ని విషయాలు చెప్తున్నాను. Holy Spirit is reminding me few things I'm telling you. హల్లెలూయా. Hallelujah. చిన్న సందర్భం చెప్పి ముందుకు వెళ్తాను. సహోదరుడు ఒక రోజు నాకు కాల్ చేశాడు. One brother called me one day. క్రిస్టియన్ బ్రదర్ సిస్టర్ Christ Hallelujah. Saudari. కాల్ చేసి వాళ్ళకి ఏదో ఏమంటారు ఆర్థికమైన అవసరత వచ్చింది. They call me because they're in a financial need. Hallelujah. ఇలా పరిస్థితి ఉంది పాస్టర్ గారు. Pastor Garu, I'm in so and so need. అసలు నాకు సిగ్గేస్తుంది మిమ్మల్ని అడగడానికి. I'm feeling so ashamed to even ask you. హల్లెలూయా. Hallelujah. ఇవన్నీ నా చాట్ లో ఉన్నాయి గ్రూప్ లో. All these are in my chat. హల్లెలూయా. Hallelujah. నాకు చాలా అసహ్యం వేస్తుంది. I'm feeling మీరు so పాస్టర్ ashamed గారు because you're a మేము pastor. మీకోసం నిలబడాలి గాని మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. We should stand for you, but instead of that, కానీ ఏం I am చేద్దాం మా asking you. పరిస్థితి ఎలా ఉంది? But what can I do, Pastor Garu? My హల్లెలూయా. situation is like that. అందరు ఎవరు బంధువులు సోదరులు ఫ్రెండ్స్ అందరు నాకు హ్యాండ్ ఇచ్చేశారు. My relatives, friends, everybody have given me their మీరు hand. ఒక్కలే నాకు గుర్తొచ్చారు. I remember only ఏమైనా you. చేసి నాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి సార్ అన్నాడు. Please do something and give me 1 lakh rupees. నాకేదో అది ఆశ్చర్యం అనిపిస్తుంది. మళ్ళీ ఏం చూసి అంటారు కానీ మాత్రం పల్లి బట్టలు అడిగినట్టు లక్షలు అడుగుతారు కొంతమంది. I get surprised because I don't know what people say, but బిల్డింగ్ లో చూసి మోసపోతారేమో. I think they get deceived looking at the buildings. Hallelujah. ఏదైనా కానీ కాదని ఎంత అడిగినా చాలా రిక్వెస్ట్ చేసుకున్నాడు. He requested me so much. జాగ్రత్తగా వినాలి. Listen very carefully. హల్లెలూయా. ఒకటే మాట అన్నాడు. He said only one thing. నేను ఒక మాట అన్నా. I said one thing. అయ్యా నాకు నేను చాలా ఏమంటాను ఏమంటారు ఇబ్బంది పెడుతున్నావా లేకపోతే టైట్ గా పెట్టేసావు నాకు ఈ స్పాట్ లో. నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నావు. హల్లెలూయా. Hallelujah. ఏం చెప్పలేకపోతున్నాను. I'm not able to say anything. హల్లెలూయా. నా దగ్గర డబ్బు లేదని మాత్రం కాదు. It's not that I don't have money. కానీ వీటికి వేరే అవసరతలు ఉంటాయి. సేవలు ఎక్కడో కూడా చాలా ఉన్నాయి మాకు అవసరతలు. But there are other needs where I should use this in the ministry. హల్లెలూయా. and all. కానీ నీ పరిస్థితి చూస్తే ఇట్లా ఏడుస్తున్నావు కాబట్టి But you're crying నేను because of your ఇస్తాను. నాకు situation. ఒక 3 నెలల్లో మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. మళ్ళీ నాకు వేరే ఖర్చులు ఉన్నాయని అన్నాను. I told him that I'll give you the money, but in 3 months you should return me because I have other needs. ఆయన డైరెక్ట్ గా ఏమన్నాడు అంటే బ్రదర్ పాస్టర్ గారు మీకు అబద్ధ వాగ్దానాలు ఇవ్వాలని లేదు నాకు 3 మంత్స్ కాదు 6 మంత్స్ అన్నాడు. He told me directly that Pastor Garu, I cannot give you fake 6 promise. మంత్స్ లో సార్ మీకు ఇంట్రెస్ట్ తో పాటు రిటర్న్ ఇస్తా అన్నాడు. Not 3 months, but in 6 months I will return you with interest. హల్లెలూయా. Hallelujah. నేనన్నా నాకు ఇంట్రెస్ట్ లోన్లు అర్థం కాదు బేటా నాకు ఇచ్చిన పైసలు నాకు ఇచ్చేస్తే చాలన్నా. Then I said that I don't understand all this interest. Anyways, interest and fast loans, గా but give me time the వెళ్ళిపోయింది. money. Then time passed. నా సన్నిహితంగా నాతో క్లోజ్ గా ఉన్న వాళ్ళకి తెలుసు నాకు డేట్లు గుర్తుండవు. My very close people knows that I don't remember dates. సో నేను మర్చిపోయాను దాని గురించి మొత్తాన్ని. Then I forgot completely about it. 6 నెలలు కాదు కదా సంవత్సరం దాటిపోయింది. Not 6 months, but 1 year passed. హల్లెలూయా. Hallelujah. మీరే చెప్పాలి పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. There are many elderly people. You should tell me. హల్లెలూయా. Hallelujah. మర్చిపోయినా గానీ తీసుకున్నవాడు గుర్తు అన్న పెట్టుకొని ఒకసారి మెసేజ్ పెట్టాలి కదా. Even if the one who gave forgets, but the one who సరే takes should remember. ఏమైందో అని కానీ ఒక సంవత్సరం దాటిపోయింది. But 1 year passed. తర్వాత నాకు చాలా సీరియస్ గా కొద్దిగా అవసరతలు వచ్చాయి. Then seriously I was in some need. అయితే నేను మెసేజ్లు పెట్టడం మొదలు పెట్టా. Then I started to text him. బ్రదర్ నా 1,00,000 రూపాయలు ఇచ్చాను 6 నెలలు అన్నావు సంవత్సరం అయిపోయింది ఇయ్యొచ్చు కదా అంటే రిప్లై పెట్టట్లేదు. రిప్లై చూస్తున్నారు కానీ రిప్లై చేయట్లేదు. I said, brother, you took 1 lakh. It's not 6 months, but 1 year passed. So please return my money. Then when I asked, he is not saying, but not తర్వాత replying. నేనేం చేశానంటే ఇంకొక వారం రోజులు 2 వారాలు ఆగిన తర్వాత నా టెన్షన్ కి నేను కాల్ చేయడం మొదలు పెట్టా. After 1-2 weeks, I saw, and then I started to call him. హల్లెలూయా. Hallelujah. నేను కాల్స్ చేయడం మొదలు పెట్టా. I started to call him. ఆ కాల్ చేస్తూనే ఉన్నా అవసరం ఉంది కాబట్టి. I kept calling because there was need. హల్లెలూయా. Hallelujah. అవన్నీ చూసి నాకు రిప్లై పెట్టాడు మెసేజ్. So after looking at all these, he replied me through a message. ఏం మెసేజ్ పెట్టాడు చెప్పండి. Tell me what message did he do? హల్లెలూయా. Hallelujah. బీయింగ్ అ పాస్టర్ పాస్టర్ అయి ఉండి హౌ క్యాన్ యూ బి మనీ మైండెడ్. ఎలా నువ్వు ఇట్లా డబ్బు పిచ్చితో ఉన్నావు? ఏం పెట్టాడన్నా? What did he tell me? పాస్టర్ అయి నీకు ఇంత డబ్బు పిచ్చా అని పెట్టాడు నాకే. Being a pastor, are you so money minded? మనమందరం క్రీస్తుని ఎరిగిన వాళ్ళు ఉన్నాము. ఇది న్యాయమా చెప్పాలి. Everyone here knows Christ. న్యాయమమ్మా? Is this fair? చెప్పండి న్యాయమా? Is this right? Tell me.
అడిగి మీరు దేవుళ్ళు లాంటి వాళ్ళు అని రాశాడు ఇక్కడ. మీరు దేవుళ్ళు లాంటి వాళ్ళు, మీరు ఆర్చ్ బిషప్ గారు మిమ్మల్ని మోసం చేస్తే దేవుని మోసం చేసినట్టు అని రాశాడు. He wrote to me before that. ఎప్పుడు? You ఇది తీసుకునేటప్పుడు. before taking, he told that you are like gods, I cannot ఇప్పుడు deceive you. తిరిగి ఇచ్చే సమయం వచ్చే లోపు When the time came to return back the money, ఏమంటున్నారు బ్రదర్? what the brother is మీరు saying, పాస్టర్ అయ్యి మీకు డబ్బు పిచ్చింది ఇంత ఎందుకు ఉంది అంటున్నాడు. now being a pastor, why are you so money minded? 2 నిమిషాలకి నేను మళ్ళీ నాకేమో డబ్బు పిచ్చిందేమో అని మళ్ళీ గమనైపోయా. For 2 minutes I thought that I am money minded and I kept quiet. ఒక 1 నెల 2 నెలలు దాటిపోయిందేమో. 1-2 months passed. కానీ అవసరతలు చాలా ఘోరం అవసరతలు ఉన్నాయి మన దగ్గర. But there are many needs for us. హల్లెలూయా. Hallelujah. తర్వాత మళ్ళీ మనకు తెలిసిన వాళ్ళు ఇంటికి పంపించినట్టున్నారు పైసలు అడిగిరండి అని. Later might be the family people might send people to అప్పుడు the house. ఎలాంటి వస్తున్నాయి అంటే ఆ మాటలు, Then they are saying, దైవజనులై మీరే అర్థం చేసుకోకపోతే లోకంలో ఎవరు అర్థం చేసుకుంటారు? being men of God, if you are not able to understand, then who will understand us in this world? ఏం అర్థమైతలేదు నాకు. And I couldn't understand ఆఖరికి anything. ఏం చేశారంటే Even in the last, in ఇల్లు the కూడా end, ఖాళీ చేసి గాయబైపోయారు. they vacated their current house and they vanished. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు. Now we don't know where they are. హల్లెలూయా. Hallelujah. నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చానంటే Why am I giving this example? జాగ్రత్తగా వినండి. Listen very carefully. హల్లెలూయా. Hallelujah. అది జరిగినప్పుడు నాకు ఆ సందర్భం నుండి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక నేర్పిస్తున్నాడు. When that happened, Holy Spirit God is teaching me from that హల్లెలూయా. situation. Hallelujah. హల్లెలూయా. ఎందుకంటే నేను ఏదైనా పరిశుద్ధాత్మ కళ్ళ ద్వారానే చూడాలనుకుంటాను. Because I see everything హల్లెలూయా. through the eyes of the Holy Spirit. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు ఏమంటున్నాడు అంటే, You know what the Holy Spirit God is కుమారుడా, telling? My son, ఏదైతే నీకు జరిగిందో what happened to you? ఇదే నాకు నా కుమారుల ద్వారా జరుగుతుంది సంఘాలలో. The same is happening to me through my sons in the churches. హల్లెలూయా. Hallelujah. నా దగ్గర నుండి పొందుకున్నప్పుడు మాత్రము నీవు దేవుడు అంటున్నారు. While receiving from me, they're telling you are God, you are God. నిన్నే సేవిస్తానైనా, నాకు ఈ జాబ్ ఇచ్చేనైనా, I will serve only you. God, దేవా please give me నాకు this పిల్లలు job. లేరు నాయనా, నీ కాలు మొక్తా, నీవే దేవుని నాకు పిల్లలు ఇచ్చేనైనా, God, I don't have children, you are the God. I'll అన్ని అడుగుతున్నాం ఆయన దగ్గర. We are asking everything. దేవుడు పిల్లలు దయచేస్తున్నాడు. God is giving children. దేవుడు జాబులు దయచేస్తున్నాడు. God is giving jobs. దేవుడు వివాహము God దయచేస్తున్నాడు. is giving marriages. వచ్చినంబడే As soon ఒక as you get సమయం there, తప్పకుండా వస్తది. a time will definitely come. ఒక సమయం తప్పకుండా వస్తది. A time will definitely come. ఆయన నీ దగ్గర నుండి ఫలాలు కోరుకుంటాడు. He will desire fruits from నేను you. ఇచ్చాను కదా, నాకు తిరిగి ఇవ్వంటాడు. I gave you, so give me అబ్రాహాముకు back. ఇస్సాకునిచ్చి ఇస్సాకుని మళ్ళీ ఇవ్వంటున్నాడు అబ్రాహాముని. He gave Isaac to Abraham and asked Abraham to give అబ్రాహాము back అలా Isaac. ఇలా అవ్వలేదు. తండ్రి మా విశ్వాసానికి తండ్రి. Abraham didn't just become the father of faith. సంఘం ఇది గుర్తు పెట్టుకోవాలి. Church, you should remember, దేవునికి ఏమైనా ఇచ్చాడా, if God gave you something, తగిన సమయం అంతా మళ్ళీ దాన్ని అడగబోతున్నాడు. in the right time He will ask you కానీ back. ఎప్పుడైతే దేవునికి పిల్లలు ఇచ్చాడో, But when God gave you the children, ఒక సమయం వచ్చినప్పుడు పిల్లలను దేవుడు మళ్ళీ అడుగుతాడు. when His time comes, He will ask back the children. అప్పుడు మనం ఎలా చెప్తున్నామండి జవాబు? How are we replying to Him? పాస్టర్ అయ్యి, Being a pastor, దేవుని అయ్యి, నా కుమారులే దొరికిర్రా, నా పిల్లలే దొరికిర్రా. being God, did you find only my children? అబ్బో, అప్పుడు నీ పిల్లలు ఇప్పుడు నా పిల్లలా? Then you say your children, now you say my హల్లెలూయా. children. Hallelujah. దేవుడు మంచి జాబులు ఇస్తాడు, God give you nice jobs. మంచి వ్యాపారాలు ఇస్తాడు. He give you nice business. అమ్మా అంత దేవా నీకోసమే వాడతా. You say, God, I will use everything for అబ్బో, you. 10,000, 20,000, 20,000, 40, 50 లక్షల రూపాయలు అయింది నెలకు. 10,000, 20,000 and it became 1 lakh per month now. ఇప్పుడు దేవుడు అడుగుతాడు. ఎట్లా అడుగుతాడమ్మా దేవుడు? Now God will ask you. How He will ask you? పరలోకం నుండి స్కానర్ పెడతాడా, జీపే? Will He put GPS scanner from heaven? ఎట్లా అడుగుతాడమ్మా? How will He ask you? హల్లెలూయా. Hallelujah. నీ ఆత్మీయ గృహంలో ఆత్మీయ తండ్రుల ద్వారా అడుగుతాడు. In your spiritual house, హల్లెలూయా. your spiritual father, He will ask you. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రార్థన చేసిన వాళ్ళే కదా, They are the ones who వారు pray for you. చేతుల నుంచి ప్రార్థన చేస్తేనే కదా నీకు జాబులు, వ్యాపారాలు, వివాహాలు, పిల్లలు దొరికారు. When they laid hands and prayed for you, you got married. వారి jobs ముఖము and ద్వారానే, children. వారి హల్లెలూయా వాక్యము ద్వారానే ఆయన అడుగుతాడు. Through their word, through their face, He will ask you. నా పాస్టర్ చాలా మనీ మైండెడ్ అయిపోయాడండి. My pastor became so money-minded. అప్పుడు భలే ఉండేవాడు మా Then he పాస్టర్. was very good, my pastor. హల్లెలూయా. Hallelujah. ప్రార్థన చేస్తే మా పాస్టర్ పిల్లలు అయిపోయారు మాకు. When my pastor prayed, we conceived the ఇప్పుడు children. ఇన్ని సంవత్సరాల తర్వాత మా పిల్లల జాబులు డబ్బులు కావాలంట పాస్టర్ అయ్యకి. Now after these many years, my pastor wants the money of my children's jobs. మనీ మైండెడ్ అయిపోయాడు. He became money-minded.
ఒకసారి ఆలోచిద్దాం. Let's think once. లాస్ట్ కి ఏం చేస్తున్నాము? What are we doing in the ఆ end? బ్రదర్ ఇల్లు ఖాళీ చేసిపోయినట్టు మనం సంఘాలు ఖాళీ చేసిపోతాం. Like that brother vacated the house, we are vacating the churches. అవునా కదా? Yes or no? అవునా కదా? ఈజీ కదా. మళ్ళీ వేరే చర్చ్ లో పోయి వేరే కాపురం పెట్టుకోవచ్చు, It is very easy to go to another వేరే church and సంసారం స్టార్ట్ చేయొచ్చు. start another family there. మళ్ళీ అక్కడ కూడా సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నాక మళ్ళీ అక్కడ కూడా, ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతి ఆయన దేవుడు. After 1 or 2 years, హల్లెలూయా, because he is same yesterday. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ మనం చేసే పొరపాటు ఏంటంటే, The mistake that we do here ఇక్కడ is, చేసే పొరపాటు ఏంటంటే, the mistake that we do here is, హల్లెలూయా, Hallelujah. ఆయనకు ఏదో అవసరం ఉంది అని దేవుడు అడగడు. God doesn't ask you because బైబిల్ he said అంటున్నది, Bible is saying, బంగారము నాది అంటున్నాడు యెహోవా దేవుడు. God is saying gold is mine, బంగారు వెండి నాది అంటున్నాడు యెహోవా gold and దేవుడు. silver are mine. నాకు ఇవ్వగలిగింది ఏముంది మీ దగ్గర? What do you have that you can give me? కానీ మనకు గర్వము వచ్చేసి But because we మన become ఆత్మ కన్ను prideful, ముయ్యబడి our spiritual eyes are గర్వపు closed. మాటలు మనం మొదలు పెడుతున్నాం. We are speaking in దేవునికి నా pride. పిల్లలు కావాలా? God దేవునికి wants నా my డబ్బు children. కావాలా? Does God want my money? నాది అని ఎలా అనగలిగావు? How are you able to say ఒక్క mine? నిమిషం, ఒక్క క్షణము నీ ఊపిరి తీసేస్తే If 1 second he takes away your ఎంత breath, సమయం పడుతుందమ్మా ఊపిరి పోవడానికి? how much time it takes for your ఇక్కడ breath నుండి to go? ఇంటికి వెళ్తామా గ్యారంటీ లేదు. You don't have guarantee that you'll go back to హల్లెలూయా, home. Hallelujah. భయంకరమైన అపాయకరమైన కాలంలో మనం ఉన్నాం. You are living in dangerous ఆ times. గర్వపు ఆత్మను యేసు నామములో కాల్చి వేస్తున్నాం ఇప్పుడు. I burn the spirit Come of on, pride pray right right now. now. Hallelujah. చాలు ఇప్పుడే. వద్దమ్మా గర్వపు మాటలు, We don't want the ఆ pride గర్వపు words. తలపులు ఉండకూడదు. We should not have the మన pride దగ్గర words. ఒక్కటే ఉండాలి, ఒక్కటే మాట ఉండాలి. We should have only one word. ఏమి ఇవ్వగలనేసయ్యా? What can I give you, my ఏమి Lord? ఇవ్వగలను నాయనా? What can I give you, my నీ Lord? కృప ఉంటే If your grace is దీన్ని there, స్వీకరించు నాయనా. Please accept నీ కృప this. అంటే నన్ను స్వీకరించు నాయనా. If your grace నీ is there, కృప please అంటే నా accept it. బహుమానాన్ని స్వీకరించు నాయనా. Through your నీ grace, please కృప accept ఉంటే my నా gift. పిల్లలను స్వీకరించు నాయనా. If your grace నా is there, please పిల్లలను accept my వాడుకో children. నాయనా. Use my children. ఇది నిజమైన ఆత్మతో నింపబడిన వారి ప్రార్థన. These are the words of the people who are గర్వపు real ప్రార్థనలు brothers. దేవుడు వినడు. The God will not listen to our demonic prayers. గర్వాన్ని అణిచివేసేవాడు దేవుడు మన దేవుడు. God will suppress గట్టిగా us. హల్లెలూయా చెప్తాం. He will crush the pride. గట్టిగా హల్లెలూయా చెప్తాం. A loud hallelujah. ఎన్నోసార్లు క్రైస్తవ జీవితంలో Made as a Christian life. పరిచర్య హల్లెలూయా నామములో, In the name of ministry. హల్లెలూయా బైబిల్ చదువుతున్నానే నామములో In the name of reading Bible. క్రీస్తు వలె కాకుండా గర్విష్ఠులుగా మారిపోతున్నారు చాలా మంది. He is not becoming like Christ. Many people are becoming proud. గర్విష్ఠులుగా మారిపోతున్నారు చాలా మంది. They are becoming proudish. అందుకే ఏమవుతున్నది? What is అందుకే happening? ఏమవుతుందమ్మా? Why? What is హల్లెలూయా happening? జీవితంలో ఎదుగుదల లేదు, There's no growth in their life. జీవితాల్లో ఫలాలు లేవు, There's no fruits in their life. జీవితంలో జయము లేదు. There's no victory in their life. హల్లెలూయా. Hallelujah. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. That's why God is speaking today. మనము మారు మనసు పొందాలి. We should be మనకు transformed. క్రీస్తు మనసు కావాలి. Be the mind of Christ. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, Remember one thing. ఆత్మతో నడిపింపబడుతున్న కుమారుడు, The son who is led by the Spirit, దురాత్మతో నడిపింపబడుతున్న కుమారుడు. and there is a son who is led by the demon. హల్లెలూయా. Hallelujah. ఆత్మతో నడిపింపబడుతున్న కుమారుడు, The son who is led by the Holy Spirit, దురాత్మతో నడిపింపబడుతున్న కుమారుడు. and there is a son who is led by the demonic spirit. ఎలా తెలుస్తుంది ఎవరు అనేసి? How do you know who is who? దురాత్మతో నడిపింపబడుతున్న వాళ్ళు కూడా సంఘాలలో ఉంటారు. The people who are led by the demonic spirits are ఇందాక also in the చెప్పిన churches. విధానముగా Like I told you just now, దురాత్మలు పట్టి కూడా సేవలు చేయొచ్చు. they can be demon possessed and do the మళ్ళీ ministry. ఎలా తెలుస్తుంది? How do you know that? ఒకసారి శిష్యులు వచ్చి యేసు అందరు అడిగారంట. Once a disciple came and asked Jesus. కదా 24 మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడి It ఉంటది. is written in Matthew 24. ఆఖరి రోజుల్లో In the last days, ఫాల్స్ ప్రాఫిట్స్, అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు ప్రవక్తలు వస్తారని రాయబడ్డది. false prophets will come. అక్కడ ఎప్పుడు ఆఖరి రోజుల గురించి ఎక్కడ చూసిన బైబిల్లో Anywhere you see about the last days in ఏమనుందండి? Bible, what is written over there? వాళ్ళని మోసపోకుడి, Do not be deceived. డు నాట్ బి డిసీవ్డ్. మోసపోకుడి. ఎందుకంటే Because అబద్ధ ప్రవక్తలు వస్తారు, false prophets will come. అబద్ధ మెస్సాయాలు కూడా వస్తారు, Even false Christ will నేనే come. క్రీస్తు అన్న వాళ్ళు కూడా వస్తారు, People who say I am Christ అబద్ధ will come. బోధకులు వస్తారు, False preachers will come. అపాయకరమైన రోజులు వస్తాయి. Dangerous times will come. ఎవరు ఆత్మ పరిశుద్ధాత్మతో నడపబడుతున్నారో, Who are being led by the ఎవరు Holy Spirit. దురాత్మతో నడపబడుతున్నారో, Who are being led by a demonic spirit. వ్యత్యాసం చేయలేకుండా ఉండే పరిస్థితులు రాబోతున్నాయి. Situations are going to come where you can అప్పుడు cannot- where you శిష్యులు cannot భయపడి, differ. Then the disciples అయ్యో will దేవా say, మళ్ళీ ఎలా మేము తెలుసుకోవాలి? Lord, how can we know ఎలా that? మాకు తెలుస్తుంది ఎవరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, ఎవరు దురాత్మతో ఉన్నారని? How would we know who is led by the Holy Spirit and who is led by ఒకటే the devil? మాట యేసయ్య అంటాడు, Only one word యు Jesus విల్ నో said. దెం బై దేర్ ఫ్రూట్స్. వాళ్ళ ఫలాలను బట్టి వారిని నువ్వు గుర్తిస్తావు. వారి ఫలాల బట్టి నీవు గుర్తిస్తావు. గుర్తిస్తావు. You will know them by the మరి fruits. ఏందయ్యా ఈ ఫలాలు? Then what are these fruits, Lord? ఏందన్నా ఈ ఫలాలు? What are these fruits? దీని గురించి నేను ఈరోజు బోధించను, I will not teach about it ఎందుకంటే today. పెద్ద
సబ్జెక్ట్ పరిశుద్ధాత్మలో, because the big subject in Holy Spirit. కానీ ఒక్కటి ఈ రోజు యవనస్తు కొంతమందికి చెప్పాను నేను. But one thing I taught to my young ones today. ఏ కుమారుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతాడు, The son who is filled with the Holy ఆయన Spirit. 3 పనులు చేస్తాడు. He will do 3 things. ఆయన తండ్రి నుండి పొందుకుంటాడు. He will receive from the Father. ఏదైతే పొందుకున్నాడో దాన్ని మల్టిప్లై, అభివృద్ధి చేస్తాడు. అభివృద్ధి చెందిస్తాడు. What he receives he will multiply. అభివృద్ధి చెందించి మళ్ళీ యెహోవా మహిమ కోసం ఇచ్చేస్తాడు. He will multiply and give it back to the ఎంతమందికి glory of God. అర్థమవుతుంది నేను చెప్తున్న మాట? How many of you understanding my words? దృశ్యంలో చూడాలంటే If you want to see visually, యేసయ్య హల్లెలూయా చేపలను హల్లెలూయా రొట్టెలను ఎత్తాడు. Jesus lifted up the bread అది and తండ్రి the నుండి fish. పొందుకున్నాడు. He received it from the దాన్ని Father. మల్టిప్లై చేశాడు, దాన్ని అభివృద్ధి పరిచాడు. అభివృద్ధి పొందించాడు. He multiplied మళ్ళీ ఆయన మహిమ కొరకే ఇచ్చి వేశాడు. And he gave it back for the glory of God. ఇది ప్రతి ఒక్క పరిశుద్ధాత్మతో నడపబడుతున్న సంఘంలో ప్రతి కుమారుడు చేసే పనిదే. Every son who is led by the Spirit of God, He they will receives do from the this. Father. తండ్రి నుండి He పొందుకుంటాడు. multiplies through the Father. తండ్రి ద్వారా అభివృద్ధి And he చేస్తాడు. gives it for the glory of the Father. మరియు తండ్రి మహిమ కొరకు దాన్ని ఇస్తాడు. హల్లెలూయా. Hallelujah. కానీ ఎవడైతే దుర్రాత్మతో పట్టబడతాడో, But who is possessed by the devil, ఎవరినైతే క్రీస్తు పని జరగట్లేదో, in whom the work of Christ is not ఎవరినైతే happening, శరీర కార్యాలు జరుగుతున్నాయో, in whom the work of flesh is వాడు కూడా happening, 3 పనులు చేస్తాడు. even he will do 3 things. ఆయన అభిషేక్ ఏ సంఘంకి పోతారో, To whatever church he goes ఎవరి to, దగ్గర అయితే అభిషేకం పొందుకుంటారో, from whom they దాన్ని receive ఏం చేస్తారు anointing. తెలుసా? You know what they will do? They will steal, kill and destroy. దొంగలించి చంపి నాశనం చేస్తారు. హల్లెలూయా. Hallelujah. ఏం చేస్తారమ్మా? What do they do? ఏదైనా సేవకు వెళ్ళిపోతే If they go to any అక్కడ ministry, నాశనమే. there's destruction. ఏ కుటుంబంలో పోతే If they go to any అక్కడ family, నాశనమే. there's only destruction. ఏదైనా కంపెనీకి పోతే If they go to any అక్కడ company, నాశనమే. there's destruction. బైబిల్ says బైబిల్ అంటుంది, the devil comes సాతాను వస్తాడు to steal, kill and destroy. దొంగలించి చంపివేసి నాశనం Steal, kill చేయడానికి. and destroy. దొంగలించి చంపేసి ఈ నాశనం అబద్ధ చేయడానికి. ప్రవక్తలు, This false ఈ prophets, అబద్ధ పాస్టర్లు, this false మీరు pastors, ఎక్కడ దూరినా wherever they అక్కడ see నాశనమే. there's They destruction. will steal, kill and destroy. దొంగలించి చంపివేసి నాశనం చేస్తారు. హల్లెలూయా. Hallelujah. మన జీవితం ఎలా ఉంది ఒక్కసారి పరీక్షించుకుందాం. How is our life? Let us నీలో examine. పరిశుద్ధాత్మ కార్యం ఉంటే If the Holy Spirit working in మొదటిది you, first thing, నీవు ఆయన సన్నిధిలో నాటబడిన చెట్టు వలె ఉంటావు. you'll be a rooted tree in నీటి the house of ఓరున God. నాటబడిన చెట్టు వలె నీవు ఉంటావు. You'll be like a tree నీవు rooted around the జంపింగ్లు waters. చేయవ సంఘాలు. You'll not jump and jump నీవు from ఆత్మీయ church to తండ్రి church. దగ్గర నమ్మకంగా నాటబడి ఉంటావు. You'll be faithfully rooted in తర్వాత the Father. కృతజ్ఞతతో ఆయన నీకేదైతే ఇస్తాడో Then whatever he gives with నువ్వు దాన్ని అభివృద్ధి gratefulness, పెంచుతూనే ఉంటావు. you'll multiply it, multiply Come on, it. do I have sons of multiplication in the house? అభివృద్ధి చేసే కుమారులు ఉన్నారు గృహంలో. చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. దేవుడు ఏమిచ్చినా Whatever God నీవు gives దాన్ని you, అభివృద్ధి చెందిస్తావు. you will multiply it. You will multiply it నువ్వు దాన్ని అభివృద్ధి and you చేస్తావు. will give it for the glory of మరియు God. దేవుని మహిమ కోసం ఇస్తావు. ఇది అమ్మ నిజమైన పరిశుద్ధాత్మతో నడపబడుతున్న వారి జీవిత విధానము. This is the lifestyle of the real people who are led by the Holy Spirit. కానీ ఎంతో మంది మోసములో బ్రతుకుతున్నారు. But how many are living in deception? వాళ్ళు అన్ని దొంగలించుకోవడమే వాళ్ళ పని. Their work is to steal everything. హల్లెలూయా. Hallelujah. నాకు చాలా బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు. I become కొంతమంది so sad. ప్రార్థనలు ఎలా చేస్తారంటే దొంగలిచ్చినట్టే అభిషేకం తీసుకొని Few వెళ్ళిపోతుంటారు. people pray in such a way like thieves who steal anointing. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. But we are not thieves, we are the sons of God. కానీ మన దొంగలు కాదు దేవుని Come on, కుమారులు. somebody say that. చెప్పండి ఎవరైనా. హల్లెలూయా. నేను దొంగని కాదు, నేను దేవుని కుమారుణ్ణి. I am not a thief, I am the son of God. నాకు ఒక తండ్రి ఉన్నాడు. I have a father. నాకు ఒక ఆత్మీయ గృహం ఉన్నది. I have a spiritual అక్కడ house. నేను పరిశుద్ధాత్మ ద్వారా నాటబడ్డాను. I am rooted by the Holy నేను Spirit. ఇప్పుడు వర్ధిల్లబోతున్నాను. I am going to multiply నాకు now. తండ్రి ఏమిచ్చారో దాన్ని నేను విస్తరింపబోతున్నాను. Whatever my father gave, I will multiply యెహోవా now. మహిమ కొరకే నేను నా కుటుంబము వాడబడును గాక. I and my house will be used for the రిబకదా glory of God. Hallelujah. లసకతయరబ. ఓ రిమషతకరబలరబబబబబబబబబ. దేవుని కార్యం ఇక్కడ జరుగుతుందమ్మా. The work of God is happening here. ఇది అమ్మ నిజమైన క్రైస్తవ హల్లెలూయా సువార్త. This is the real gospel of Christ. హల్లెలూయా. Hallelujah. ఒక్కటి గమనించారా నేను చెప్పినప్పుడు? Did you observe one thing when ఇక్కడ I ఏ said you? మనిషి పేరు నేను తీసుకోవట్లేదు. I did not take any man's name. ఆయననే మహిమపరచబడును గాక. Only he be glorified. ఆయననే ఇచ్చువాడు. He is the one who gives us. ఆయననే మనకు వర్ధిల్లేటట్టు చేయువాడు. He is the one who makes us multiply. ఆయననే మహిమను పొందుకునేవాడు. And he is the one who receives glory. హల్లెలూయా. Hallelujah. We receive from him. ఆయన నుండి ఆయన పొందుకుంటాడు. We multiply through him. మనం ఆయన నుండి పొందుకొని ఆయన ద్వారా ఎప్పుడు అభివృద్ధి చేస్తాము. గుర్తుపెట్టుకోవాలి? Always remember ఏదో this. మనం ప్రవచన చెప్పగలుగుతున్నామని
don't ఏదో think that బోధలు చేయగలుగుతున్నామని, I'm able to prophesy ఏదో and సంఘాలు గట్టగలుగుతున్నామని I'm able to build ఎప్పుడు churches. గర్వము రాకూడదు. Do not let pride enter you. అవును, గృహం నేనే కట్టాను, Yes, I built the house. కానీ ఎవరి ద్వారా? But through whom? నాలో ఉన్న క్రీస్తు ద్వారా, Through the Christ who is నాలో in ఉన్న me. తండ్రి ద్వారా. Through the Father who is తండ్రి in me. లేనిది కుమారుడు లేడు Without Father there is no అని Son. చెప్పింది మన యేసయ్య మాత్రమే, యేసయ్యనే. Only our Jesus said it. హల్లెలూయా. Hallelujah. నా ప్రార్థన ఏంటంటే My prayer is ఆయనను మనం కలుసుకున్నప్పుడు when we meet him, ఆయన మనల్ని కుమారులాగా చూడాలి, దొంగ వలె చూడకూడదు. he should look at us as his sons, but not his. అభిషేకము దొంగలించకూడదు. You should not steal the దేవుడు anointing. నిన్ను దీవించాడా? If God bless you, అభివృద్ధి చెందించి మళ్ళీ ఆయనకు మహిమ చెందించు. multiply and give him glory. దేవుడు నీకు జాబ్ ఇచ్చాడా, డబ్బు ఇచ్చాడా? If God gave you job and money, ఫలించు, be fruitful విస్తరించు, Multiply. ఆయన మహిమ కొరకు మలిచేయి. and give it back to దేవుడు his నీకు glory. పిల్లలు ఇచ్చాడా? Did God give you children? అభివృద్ధి Multiply. మళ్ళీ తండ్రి కోసం ఇచ్చేయాలి. And give it back to the ఇదే Father. మన కర్తవ్యము, This is our ఇది మన goal. బాధ్యత. This is our ఇది responsibility. కాకుండా ఏదైనా ఉన్నా అది దొంగ లాంటి జీవితం. If there's anything else except this, that is మన a thief జీవిత life. విధానం ఇలా లేకపోతే మనము దొంగలిస్తున్నాం. If our lifestyle is not like this, then we are Do you stealing. understand what I'm saying? అర్థమవుతుందని చెప్పేది. If anything he gives ఆయన ఏదైనా ఇస్తే has not been multiplied and given back to him, అది అభివృద్ధి చేయకుండా ఆయనకి ఇవ్వకపోతే the kingdom will look you as a thief. దేవుని రాజ్యం నేను ఒక దొంగలాగా The చూస్తుంది. kingdom will look at you as a thief. దేవుని రాజ్యం నేను దొంగలాగా చూస్తుంది. Hallelujah. హల్లెలూయా. నేను సమయం లేదు కాబట్టి నేను బైబిల్లో వెళ్ళట్లేదు, కానీ ఎక్కడ చూసినా అదే ఉంది. Because there's no time, I'm not going to Bible, but whatever you look, Hallelujah. it's the same The thing. Bible talks about the three servants. బైబిల్ అంటుంది ముగ్గురు సేవకుల గురించి. Hallelujah. One received 5 talents. ఒకనికి 5 తలాంతులు One దేవుడు ఇచ్చాడు. received 2 talents. ఒకడు 2 తలాంతులు One పొందుకున్నాడు. received 1 talent. ఒకడు 1 తలాంతులు పొందుకున్నాడు. Hallelujah. Everyone knows the story. అందరికీ తెలుసు ఈ కథ. ఎప్పుడైతే సమయం వచ్చిందో, But when the time came, హల్లెలూయా, Hallelujah. 5 వాడు విస్తరించాడు, the 5 talent person multiplied. మల్టిప్లై చేసి ఏం చేశాడు? What did he do? మళ్ళీ ఆయనకి యజమానికి ఇచ్చేశాడు. He gave it back to the owner. ఆ డబ్బులు అయింది కదా అనేసి ఇంట్రెస్ట్ నేను వాడుకుంటా, క్యాపిటల్ అక్కడ ఇస్తాను లేదు. Because it doubled, I will use the interest and give back the capital. It didn't say like that. అగో ఈ దేవాను ఇచ్చిన 5 10 చేసుకున్నా, ఇప్పుడు 10లో 9 నాది 10 నీదని కానుక లీలేదు. He didn't say that God you gave me 5, now I made it 10, so 9 are mine, 1 is yours. He ఎందుకంటే didn't కొంతమంది offer like that. బోధిస్తారు కదా, 10వ వంతు దేవునిది అని. Because few people teach that 10th is God, tithe is God. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. సమస్తం ఆయనదే. Everything he says. హల్లెలూయా. Hallelujah. అందుకే అన్ని ఇచ్చేశాడు. That's why he gave everything. 2 వారు 4 చేసి ఇచ్చేశారు విస్తరించి. The one who received 2 talents, కానీ multiplied ఎవరైతే to 4 and gave it back. ఒక్కటే దొరికిందో But the one who received 1 ఏం talent, చేశాడు? what did he do? ఏం చేశాడమ్మా? What did he do? ఇచ్చాడు మళ్ళీ, Yes, he gave it back. కానీ ఏమి విస్తరింపకుండా ఇచ్చాడు. He gave it without He multiplying. did not multiply. దాన్ని అభివృద్ధి అమ్మ, చేయలేదు. అందరితో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. Holy Spirit God is talking to everyone here. దేవుని దగ్గర నుండి నువ్వు పొందుకున్నది Whatever you receive from God, విస్తరించాలి, you should multiply it అభివృద్ధి చెందించాలి, You should multiply it. మళ్ళీ ఆయన మహిమ కొరకు తిరిగి ఇవ్వబడాలి. and give it back for his glory. హల్లెలూయా. Hallelujah. అప్పుడు దేవుడు ఆయన చూసి ఏమంటున్నాడు? God looked at him and saying, దొంగ, oh thief, దుష్టుడా, you're wicked. నరకానికి పడేశాడు అతన్ని. And he put him in the hell. అక్కడ ఏం రాయబడి, ఆయన పాపియా ఎవరో ఏం తెలియదు, మరి We don't know whether he is a sinner or స్వబుద్ధిని anything. ఆదరించుకున్నాడు. He depended on his Hallelujah. understanding. Hallelujah. How many of you are understanding what I'm saying? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? Hallelujah. 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 So God is speaking to us this evening. కాబట్టి దేవుడి సాయంకాలం మనతో మాట్లాడుతున్నాడు. What is he speaking? ఏం మాట్లాడుతున్నాడు? Hallelujah. Hallelujah. I want you to become like me, says the Lord. దేవుడు అంటాడు నీవు నాలాగా మారాలి. Hallelujah. Hallelujah. ఎందుకంటే Because శరీరానికి to the flesh విస్తరించడం అసాధ్యము. it is impossible to multiply. Hallelujah. Hallelujah. శరీరము ఇదొక పడిపోయిన శరీరము. The flesh is a fallen flesh. హల్లెలూయా. Hallelujah. అందుకే పుట్టుకతోనే అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటారు పిల్లలు. That's why by birth children learn to lie. హల్లెలూయా. Hallelujah. పుట్టుకతోనే పాపం వచ్చేస్తున్నది. By birth the sin enters. అందుకే That's why మనలో అభివృద్ధి అన్నది ఉండదు. there is no growth in అంటే us. బై డిఫాల్ట్ అందుకే మనము సహజంగానే దొంగల వల్ల పుడుతున్నాం. we are taking birth as a అందుకే stealers. బైబిల్ ప్రకారము That's why according to Bible we should be born again. మనము మళ్ళీ జన్మించాలి. జన్మించాలి. ఎవరైనా గాని anyone మనము తిరిగి జన్మించాలి. they should be born again. అవునా కాదా? Yes or no? ఇక్కడ అర్థం అవ్వాలి మనకు. Here only we should understand. ఎలా నేను తిరిగి జీవించాలి, How can I be born ఎలా నేను again? తిరిగి జన్మించాలి. జన్మించాలి. How can I be born again? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నికోదేమస్ కూడా అర్థం కాలేదు. నికోదేముకు కూడా అర్థం కాలేదు. నేను మళ్ళీ మా తల్లి కడుపులో
పోయి రావాలా అంటున్నాడు. Should I go back to the womb of my mother? హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. యేసు ఒకటే మాట అన్నాడు, Jesus said only one thing. అయ్యా నేను చెప్తున్నది కడుపులో పోయి రావడం కాదు, What I'm saying is not going back to the womb నీలో and coming శరీరము out. చావాలి, నువ్వు ఆత్మలో తిరిగి హల్లెలూయా జీవించాలి, తిరిగి జన్మించాలి. జన్మించాలి. In you హల్లెలూయా. the flesh should die and the spirit should be అందుకే born బైబిల్ again. అంటుంది రోమ హల్లెలూయా పత్రిక 12వ అధ్యాయంలో, That's why Bible is saying in Romans chapter మనసు 12, మారుట ద్వారా through the renewal మీరు of your mind, రూపాంతరము చెందాలి. you should be transformed. మనసు మారుట ద్వారా Through the renewal of మీ your mind, రూపాంతరం జరగాలి. you should be transformed. ఏ మనసు మారాలి. Your mind should renew. ఎందుకంటున్నాడు మనసు మారాలని? Why is he saying that your mind should నీ change? మనసు మారకపోతే If your mind నీ doesn't change, మనసు దొంగల మనసు. your mind is a mind of నీకు thief. తెలియకుండానే నువ్వు సంఘంలో దోచుకోవడం మొదలు పెడతావు. Without your knowledge, నీకు you are stealing in the తెలియకుండానే church. బైబిల్ చదువుకుంటూ దోచుకుంటడం మొదలు పెడతావు. Without your knowledge, you are reading Bible నీకు and stealing. తెలియకుండానే సేవలు దోచుకోవడం మొదలు పెడతావు. Without your knowledge, you are నీకు stealing in తెలియకుండానే ministry. అభిషేకము దోచుకోవడం మొదలు పెడతావు. Without your knowledge, you are stealing anointing. శరీరంలో అన్ని దొరుకుతుంటాయి. In the flesh, you receive శరీరంలో everything. బిల్డింగ్ లో వస్తాయి. In the flesh, you get శరీరంలో అన్ని జాబులు వస్తాయి. In the flesh, you get all కానీ jobs. నీ జీవితంలో హల్లెలూయా నీ ఆత్మీయ జీవితంలో But in your spiritual life, అభివృద్ధి ఉండదు. there's no growth. నీ ఆత్మీయ జీవితంలో Spiritual life, శాంతి సమాధానం ఉండదు. there's no peace and నీ joy. జీవిత కాలం అంతా ఒత్తిడిలోనే ఉంటావు. All your life, you will live in stress. నీ జీవిత కాలం అంతా నీలో ఒక గిల్ట్ ఉంటుంది. Hallelujah. ఎప్పుడు చూసినా ఒత్తిడి, Always in stress. ఎప్పుడు చూసినా నేను అపరాధిలాగానే ఉంటావు. Always you'll be in guilt. హల్లెలూయా. Hallelujah. నీలో విడుదల కనబడదు. There's no నీలో freedom in అభివృద్ధి you. కనబడదు. There's no growth in you. అందుకే మొదటిగా యేసే అంటాడు, That's why first thing God is saying, మనస్సు మారుట ద్వారా through the renewal of your mind, రూపాంతరము చెందాలి. be transformed. రూపము మారాలంటే Fire. మనస్సు మారాలి. Fire. Form మనస్సు your mind should మారిందంటే change. When your mind changes, రూపము ఆటోమేటిక్ మారుతుంది. your image automatically కానీ changes. మతం ఏం చేస్తదంటే What the religion does, రూపంకి రూపాలు పెడుతుంటది. it will put images and నటన, images. Acting. మాస్కులు, ముసుగు. నటన. Acting. హల్లెలూయా. Hallelujah. మనసు మాత్రం ఎట్లుందంట? But the mind is like సున్నము కొట్టినా, whitewash. సున్నము కొట్టినా Whitewash. ఎలా? How? టూమ్స్, సమాధులు. సమాధుల వలె. అవునా కదా? నిజం చెప్పండి అమ్మా. Yes or no? హల్లెలూయా. Hallelujah. మనం ఎవరి దగ్గర నటించే అవసరం లేదు. We don't need to hide. మన మనసాక్షి మనసు మనకే తెలుసు. We know our ఎన్నో conscience. సంవత్సరాల నుండి బైబిల్ చదువుతాం, చర్చికి పోతాం, కానీ ఎప్పుడు చూసినా ఒక ఒత్తిడి, Since many years we go to church, we ఎప్పుడు read చూసినా Bible ఒక always, అపరాధి అనే మనసాక్షి, but always there is stress and ఎప్పుడు guilt కూడా in us. క్రీస్తు వలె బ్రతకలేకపోతున్నాం. We are not able to live like రికబా Christ. షందలారా బాబా బాబా. అందుకే దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు, That's why God is speaking నీ today. మనసు ఇంకా మారలేదు. Your mind is not ఓ changed. నీ హాలే రూపం మారిపోయిందేమో. Your image might have changed. ఓ అన్ని బంగారాలు తీసేసావేమో. You might have taken out the gold వైట్ and వైట్ everything. బట్టలు వేసుకుంటున్నావేమో. You might be wearing white and white ఓ clothes. బూతు మాటలు వదిలేసి హల్లెలూయా మంచి మాటలు మాట్లాడుతున్నావు, మంచిదే. You might have stopped bad words and సినిమా culture. పాటలు ఆపేసి హల్లెలూయా పాడుతున్నావు, మంచిదే. You might have stopped cinema songs and హల్లెలూయా. singing hallelujah, కానీ good. ఇదంతా రూపం మాత్రమే. But everything is just మనసు an image. మారిందా? Did your mind నేను change? ఎందుకు అంటున్నాను మనసు మారాలని? Why am I saying the mind should మనసు change? మారితేనే Only if the mind నీవు changes, దొంగ నుండి కుమారుడుగా మారుతావు. you will become a son from నీవు a thief. దొంగ నుండి కుమారుగా మారినప్పుడే When you become a son from నీ a thief, జీవితంలో ఫలాలు అనే వరదలుతాయి. the fruits will multiply in your life. న్యాచురలీ. సహజముగా. అందరూ చెప్పండి, సహజముగా. Naturally. న్యాచురలీ. సహజముగా. నేను ఎక్కడ వెళ్ళినా Wherever I go. అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. Multiplication, multiplication, హల్లెలూయా. multiplication. Hallelujah. This is the inheritance of the sons of God. ఇది దేవుని కుమారుని యొక్క నువ్వు స్వాస్థ్యము. ఎక్కడ కాలు పెడితే అక్కడ అభివృద్ధి చెందాల్సిందే. Where you put your leg, there should be నువ్వు ఏ multiplication. ఇంట్లో కాలు పెడితే ఆ ఇల్లు దీవించబడాల్సిందే. The house that you establish should be నువ్వు blessed. పోత నువ్వు నోరిప్పితే దేవుని మహిమ కనబడాల్సిందే. When you open your mouth, the glory of God should be అది seen. మన గొప్పతనము కాదు, That is not a greatness. లోపల ఉన్న క్రీస్తు ఘనత, It is the greatness of the లోపల Christ in ఉన్న you. పరిశుద్ధాత్మ మహిమ. It's the glory of the Holy Spirit మనం in you. ఎప్పుడో చనిపోతామమ్మా. We die అందుకే already. పౌలు అంటాడు, That's why Paul ఇక మీద said, బ్రతికేది నేను కాదు, నాలో క్రీస్తే. It is not what I will live, but ఆయన Christ in me. ఎక్కడ కూడా స్వస్థత చేయాలి అని వెళ్తలేడు. He is not going anywhere to ఆయన do evil. సహజముగా నడుస్తుంటేనే, While he is walking naturally. he is walking naturally, ఆయన సహజంగా నడుస్తుంటే everywhere supernaturally, ప్రతి చోట అసాధారణంగా everywhere supernaturally things are happening. అసాధారణంగా Rima జరుగుతున్నాయి. Shandala Rabba, may God Oh, grant you that gift. దేవుడు ఆ వరం మీకు అనుగ్రహించును May గాక. God grant you that heart. దేవుడు అటువంటి హృదయం May మీకు God ఇచ్చును గాక. grant you that mind. దేవుడు అటువంటి మనస్సు మీకు ఇచ్చును హల్లెలూయా. గాక. హల్లెలూయా. ఇది అమ్మ సువార్త చేసే గొప్ప పని. This is the great work that ఇదే God అమ్మ మన దేవుడు చేసే గొప్ప పని. This is the great work that God does. ఈ రోజుల్లో, In these days, ఈ ఆఖరి కాలంలో, ఆఖరి రోజుల్లో in the last days and times, త్వరలో దేవుడు రాబోతున్నాడమ్మా. soon the Lord is ఆయన coming. వచ్చినప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా When he comes, though you believe it or అదే not, విధముగా ఆయన నిలబడి నీ ఫలాలు అడగబోతున్నాడు. he will stand
like that and ask you for fruits. నిన్ను ఫలాలు He అడగబోతున్నాడు. will ask you for fruits. నీ ఏ జెండర్ అయినా ఏ ఏజ్ అయినా నీవు No matter if you are a man or a woman or హల్లెలూయా whatever your age is, ఆయన ఫలాలు అడగబోతున్నాడు. He will ask you ఆ the భయము fruits. మనలో వచ్చును గాక. May the fear come ఆయన into ఫలాలు us. అడగబోతున్నాడు. He will ask you the fruits అది అభివృద్ధి చెందాలి. that shall multiply. అది ఎవరికి సాధ్యమమ్మా? Who can do it? క్రీస్తుకే సాధ్యము. Only possible to Christ. పౌలుకు అసాధ్యము. It is impossible to Paul. అందుకే పౌలు చనిపోవాలి, ఆయన క్రీస్తు వలె మారాలి. That's why Paul should die and become like Christ. అందుకే ఆయన అంటాడు, ఇక మీద బ్రతికే నేను కాదు, నాలో క్రీస్తే. That's why he says, "It's no more I who live, ఆయన but Christ ద్వారా in me." నేను అన్ని చేయగలను. And through him I can do it నన్ను all. బలపరచు క్రీస్తు యందు నేను అన్ని చేయగలను. I can do everything through Christ. ఆయనలో who గర్వము strengthens me. లేదు. There's no pride in him. నిజమైన కుమారుల్లో గర్వం ఉండదు. There's no pride in true నిజమైన sons. కుమారుల్లో మరణం కూడా ఉండదు. There's no death in true sons. నేను మరణించలేదని గర్వం కూడా రాదు. There's no pride in him ఎందుకంటే because they're not బ్రతికేది dead. ఆయన కాదు, ఆయనలో క్రీస్తు Because మాత్రమే. it is not him, it is గట్టిగా Christ. చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. Let us say loud అలాంటి hallelujah. జీవితాన్ని కోరుకుందాం. Let us desire అలాంటి such life. అభిషేకాన్ని కోరుకుందాం ఇప్పుడే. Desire such anointing today. అయ్యా నేను చనిపోవాలి. Lord, I should die. నా ఆశలు చనిపోవాలి. My desire should నా die. కోరికలు చనిపోవాలి. My desire should నా die. కోరిక నీవై ఉండాలి. You should become my నీవే నా desire. కోరికగా మారిపోవాలి. You should become my నీవే నా desire. ఆశయం మారిపోవాలి. You should become my desire. నీవే నా చేతులు, నీవే నా కాలుగా మారిపోవాలి You should నాయనా. become my hands. You should become my అప్పటి legs. వరకు నన్ను విరగొట్టు నాయనా. Until then you అప్పటి వరకు pray. నన్ను దండించు నాయనా. Till then అప్పటి వరకు నన్ను chastise me. హల్లెలూయా శిక్షించు నాయనా. Till then you అనే వాళ్ళు chastise ఎవరు me. చేతులైతే ఆరాధిద్దాం. Let us all lift up our hands and This is worship the him. real healing. ఇది నిజమైన స్వస్థత. మన శరీరానికి స్వస్థత వస్తే రేపు మళ్ళీ రోగం వస్తది. If your body receives healing today, tomorrow there will be sickness ఎంతో మంది again. క్రైస్తవులు అలానే బ్రతుకుతున్నారు. Many Christians are living like that. దేని మీద కంట్రోల్ ఉండదు వాళ్ళకు. No control over anything. ఇమోషన్ మీద కంట్రోల్ ఉండదు. No control over ఒక emotion. రోజు హల్లెలూయా స్తోత్రం అంటారు, ఇంకో రోజు బూతులు తిడతారు. One day hallelujah stotram and Monday they abuse. సండే దేవుని వాళ్ళ కనిపిస్తారు, మండే బూతులే తిడుతుంటారు. On Sunday they look like angels. On Monday అదుపు they లేని వాళ్ళు. don't have control. అలాంటి జీవితం మారును గాక యేసు నామములో. May such life change in the name of Jesus. నిన్న నేడు నిరంతరం మనం ఒకే రీతిగా ఉండాలంటే For us to be the same yesterday. నీవు చావాలి, నీలో క్రీస్తు జన్మించాలి. You should die, Christ should birth in you. నీ ఆశలు చావాలి, నీలో క్రీస్తు జన్మించాలి. Your desire should die, Christ should నీ die, birth in you. ప్లాన్స్ కాదు, ఆయన చిత్తమే జరగాలి. Not your plans, but only His నీ will should be done. ప్రణాళికలు కాదు, ఆయన చిత్తమే జరగాలి. Not your plans, but only the will of the God should be done. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. అలాంటి వారిదే నిజమైన జీవితము. Only theirs is the real life. వారి జీవితాన్ని Their life విశ్వాసపు జీవితం అంటారు. is the life of faith. వారి నడకనే Their walk విశ్వాసపు నడక అంటారు. is the walk of faith. హల్లెలూయా. Hallelujah. బైబిల్ ఏమంటున్నది? What is Bible saying? విశ్వాసము లేకుండా Without faith, తండ్రిని సంతోషపరచుట అసాధ్యము. it is impossible to please the Father. అంటే విశ్వాసము లేకుండా That means without faith, క్రైస్తవ జీవితము అసాధ్యము. the Christian life is impossible. క్రైస్తవ జీవితం అంటేనే విశ్వాసపు జీవితం. Christian life means is the life అవునా of faith. కాదా చెప్పండి. Hallelujah. Yes or not? హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. కనపడుతున్న వాటి మీద అది కాదు విశ్వాసము. What are visible on them you will not have faith. ఏమంటుంటది హల్లెలూయా హెబ్రీలో? What is written in Hebrews? హల్లెలూయా 11వ అధ్యాయంలో ఏమని రాయబడ్డది? What is written in chapter 11? Faith is the substance of things hoped for, evidence of things unseen. Hallelujah. Hallelujah. కాంప్లికేటెడ్ అనిపిస్తుంది కొన్నిసార్లు. హల్లెలూయా Sometimes it will be complicated. హల్లెలూయా. Hallelujah. ఎందుకు కాంప్లికేటెడ్ అనిపిస్తుంది చెప్పాలా? You know why it is complicated? మనసు మారలే కాబట్టి. Because your mind is not changed. హల్లెలూయా. Hallelujah. బైబిల్ ఏమంటుంది? What Bible is saying? 1 కొరింథీ 2:14 అనుకుంటా. 1 Corinthians ఏమంటది? 2:14. హల్లెలూయా. What is it saying? ఆత్మీయ విషయాలు The spiritual things శరీర సంబంధులకు అర్థము కాదు. will not be understood by the fleshly people. శరీర సంబంధులకు To the fleshly people, ఆత్మీయ విషయాలు వెర్రితనము అని రాయబడ్డది. are the spiritual things are madness to the హల్లెలూయా. fleshly people. వెర్రితనం అని రాయబడ్డది. They are madness to the హల్లెలూయా fleshly people. హల్లెలూయా. Hallelujah. ఇవి ఆత్మలో మర్మ Mystery. it is revealed in the spirit. హల్లెలూయా. అవి ఆత్మలో బయలుపరచబడతాయి. అందుకే మన మనస్సు మారాలి. That's why our mind should change. శరీర సంబంధం మనసు ఏమవ్వాలి? The fleshly ఆత్మ mind సంబంధం మనసుగా మారాలి. should become the mind of the spirit. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి మళ్ళీ హెచ్చరికలు ఇస్తున్నాడు. Because God loves you, He's warning you. హల్లెలూయా. Hallelujah. ఇదిగో నువ్వు పోతున్న ప్రయాణంలో ముందు హల్లెలూయా జాగ్రత్త. The journey that you're అపాయం going ఉన్నది జాగ్రత్త. ahead, there is a harm. Be హల్లెలూయా. careful. ఆ Hallelujah. జాగ్రత్త చెప్పేవాడు భయపెట్టడానికి కాదు, నిన్ను కాపాడడానికి అంటున్నాడు ఈ రోజు. The one who is warning you is not to scare you, హల్లెలూయా. but to save you. Is ఎంత మంది ఫలాలు లేని జీవిత క్రైస్తవ జీవితం బ్రతుకుతున్నారు. Many are living fruitless Christian అమ్మా life. ఆయన దొంగ అని అన్నాడంటే మనం బ్రతకలేము. If he calls you thief, you cannot live. లోకంలో మనం ద్వేషించుకున్న పర్లే. It is okay if the world hates us. లోకంలో మనల్ని ఎవరు గుర్తించకపోయినా పర్లేదు. It's okay if nobody recognizes కానీ నీ us in the world. సృష్టికర్త నిన్ను దొంగ అంటే ఎలా బ్రతుకుతావు? But if your creator calls you thief, నీకు how can ఎన్ని you live? బంగ్లాలు ఉంటే ఏం లాభం?
What is the use if you నీకు have ఎన్ని డిగ్రీలు ఉంటే ఏం లాభం? if you have many నువ్వు degrees? ఎంత అందంగా ఉంటే ఏం లాభం? What is the use if you are so నీ beautiful? సృష్టికర్తనే నిన్ను ద్వేషించుకుంటే, If your creator నీ is saying to you, సృష్టికర్తనే నిన్ను చూసి నువ్వు ఎవరో నాకు తెలియదంటే, if your creator is looking at you and saying, I don't ఇన్ని know సంవత్సరాల you. గర్వంతో బ్రతకావా ఏమైపోతావు? 2 నిమిషాల క్షణంలో All these days you lived with pride. ఇంత How will you గర్వంతో live? బ్రతకావు ఏమైపోతుంది గర్వము? What will happen to your pride? దేవుడు ఈ రోజు మన కళ్ళు తెరువును గాక. May God open our eyes దేవుడు మన today. కళ్ళను తెరువును గాక. May God open our eyes మనల్ని today. మనం తగ్గించుకొని We should humble ఆయనకు ourselves. సమర్పించుకుందాం. Let us surrender to దేవా Him. నిన్ను నాలెలియర్ వెంబడించే భాగ్యము నాకు దయచేయి. God give me the honor నా to follow మనస్సును you. మార్చునైనా. Change my mind. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళాలి. We should go ahead with faith. విశ్వాసముతోనే క్రైస్తవ జీవితం. Christian life is only by faith. నేను మొదటిగా ఏమన్నాను విన్నారా? Did you listen to what I ఎందుకు said? In the యేసయ్య first? వచ్చాడు భూలోకానికి? Why did Jesus come to earth? పరిచర్య చేపించుకోవడానికి కాదు. It is not to be ministered. అవన్నీ ఆయనకు అవసరం లేదు. He doesn't need all those things. హల్లెలూయా. Hallelujah. ఆయన వచ్చిన ఒక్కటే పనితో He came only on one నిన్ను word, నన్ను ఆయన వలె to మార్చడానికి. make you and me like Him. చెప్పానా లేదా? Did I tell you or not? ఆయన వలె మారాలంటే, To become like Him. ఆయన పోలికలో మనం నడవాలంటే, To walk in His likeness. ఆయన జీవిత విధానంగా మనం కూడా జీవిత విధానం మారాలంటే, For our lifestyle to become His ఆయన lifestyle. మనసు క్రీస్తుకున్న ఈ మనసు మనకు కూడా కలగాలి అని అంటే For we should have the mind of ఒకటే Christ. పదము, Only one word. విశ్వాసము. Faith. విశ్వాసము, Faith. విశ్వాసము. Faith. We do not walk by sight but by faith. మన యొక్క దృష్టిని బట్టి కాదు కానీ విశ్వాసం ద్వారా మనం ముందుకు నడుస్తాము. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. దీని గురించి చాలా బయలుపరిచారు మా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి చూడండి. I reveal so many things హల్లెలూయా, about it. Watch our YouTube హల్లెలూయా, channel. Hallelujah. హల్లెలూయా. Hallelujah. విశ్వాసం అంటే ఏంది? What is faith? విశ్వాసము భూలోక సంబంధమైనదే కాదు. It is not related to earth. విశ్వాసం అన్నది పరలోక సంబంధం, అంటే ఆత్మ సంబంధమైన టాపిక్స్ అవి. Faith is related to heaven. It is spirit. మనసు మారితేనే విశ్వాసం అన్నది అర్థమవుతుంది. Only when your mind is changed, then you will అవునా understand కాదు? faith. అర్థమవుతుందా? Are you understand? హల్లెలూయా. Hallelujah. ఆయన ప్రయత్నం చేస్తుంటాం అర్థం చేపించడానికి విశ్వాసము జీవితం ఎలా ఉంటదని. But still we try to make you understand the life of faith. హల్లెలూయా. Hallelujah. విశ్వాసము లేకుండా ఆయనను సంతోషపరచుట అసాధ్యము. It is impossible to please Him without faith. విశ్వాసము లేకుండా ఫలించడం అసాధ్యము. It is impossible to be fruitful without హల్లెలూయా. faith. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈ రోజు మా యవనస్తులు ఒక ప్రశ్న అడిగాను. Today I asked one question. చాలా to the young మందికి ones. విశ్వాసం అంటే అర్థం కాదు. Many people don't understand what is faith. ఇప్పుడు ఒక ఉదాహరణకు For example, నేను అనుకుందాం నా దగ్గర నా బ్యాంక్ బ్యాలెన్స్ 10 రూపాయలు అనుకుందాం. say my bank balance is 10 rupees. నా ఖర్చులు మాత్రం ఈ నెలలో 10,000. But my expenses are 10,000 in this ఎంత month. ఉందా మా బ్యాంక్ లో? What is in my bank account? చెప్పాలి. Tell me. 10 రూపాయలు. 10 rupees. నాకు అవసరం ఎంత? How much do I need? 10,000. 10,000. ఇప్పుడు నాకేం కావాలా? What do I need now? విశ్వాసం. Faith. అవునా కదా? Yes or no? ప్రార్థన. విశ్వాసం భలే వస్తుంది. విశ్వాసం 10 రూపాయలు ఉన్నప్పుడు When you have 10 rupees, your faith will come so. చాలా గట్టి విశ్వాసం వస్తుందా రాదా? You'll get very strong faith. కన్నీళ్లు, ప్రార్థన, ఆరాధన, దేవుడు ఇస్తాడు. మై గాడ్ షల్ డూ, మై గాడ్ దేవుడు చేస్తాడు, నాకు తెలుసు 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 అని విశ్వాసము. You cry, pray and worship saying that my God will do, my God will do. Faith, faith, faith. అవునా? Yes or no? ఇప్పుడు ఇంకోటి అడుగుతా. Now I ask you another thing. నా దగ్గర ఉన్నది 10,000. I have 10,000. నాకు అవసరత 10 రూపాయలు. But my need is 10 rupees only. ఇప్పుడు Now? నా దగ్గర 10,000 ఉన్నాయి. I have 10,000. నా ఖర్చు 10 రూపాయలే. But my expenses are only 10 rupees. ఇప్పుడు ఎట్లా మరి? విశ్వాసం అవసరం లేదుగా. Now what shall we do now? We don't need faith, అంతే right? కదా? Yes or no? ఇప్పుడు విశ్వాసం అవసరం లేదు కదా? Now we don't need faith, right? Yes. అంటే ఈ నరకం పోయేటోడే కదా. ఇప్పుడు ఈ నరకం పోయేటోడే కదా. ఎందుకంటే ఇప్పుడు విశ్వాసం లేకుండా బ్రతుకుతున్నాడు. విశ్వాసం లేకుండా తండ్రిని సంతోషపరచుట అసాధ్యం. Now we'll go to hell because he's living without faith, and without faith it is impossible to ఇప్పుడు please the నేనేం Father. ప్రేయర్ చేయాలా? దేవా నా 10,000 తీసేసి మళ్ళీ నన్ను పేదవానికి చేయరని ప్రేయర్ రాదు. అంతేనా? Now what should I pray? God, take out my 10,000 rupees and make me a poor man again. ఇది బైబిల్ చదువుకున్న వాళ్ళ జ్ఞానం. This is the wisdom of the ones who read Bible. అంతే కదమ్మా? Yes, తప్పు sir, no. చెప్పానేమన్నా? Did I say anything అంటే wrong? పేదవానికే విశ్వాసం ఉంటది కదా. That means only poor man has అంటే faith. పేదవాడే పోతాడు కదా పరలోకానికి. Only poor man will go to heaven. అంటే ఇక అంబానీలకు ఛాన్స్ లేదు. That means there's no chance to Ambanis. అంటే వాళ్ళందరూ పేదలు అయిపోవాలి ఇప్పుడు. That means they all should become poor people. అంటే దావీదు కూడా పోలేదన్నమాట. That means even David did not go. మహారాజు అండి కదా. Because he became a great king. ఆయనకి విశ్వాసంతో బ్రతకలేదుగా. He didn't live with faith. హల్లెలూయా. Hallelujah. విశ్వాసానికి లోకానికి సంబంధమే లేదు. There is no connection between the world హల్లెలూయా. and the faith. విశ్వాసానికి డబ్బుకు సంబంధమే లేదు. There is no connection between faith and money. అందుకే మనసు మారాలి. That's why your mind should renew. అప్పుడు అర్థమైతది విశ్వాసంతో బ్రతకడం ఏందని. Then you'll understand how it is to live by హల్లెలూయా. faith. అందుకే భ్రష్టులైపోతున్నారని బైబిల్ చెప్తున్నది. That's why Bible is saying that you are becoming హల్లెలూయా. destroyed. విశ్వాసానికి ఒక అర్థం ఏందనంటే The meaning of the faith. హల్లెలూయా. Hallelujah. ఆత్మ
ఆత్మతో నడవడము, Walking in ఆత్మ the spirit. సంబంధమైన నడకనే విశ్వాసపు నడక. The spiritual walk is the ఈ walk of faith. పోరాటము క్రిస్టియన్ హిందూ మధ్యలో లేదు. This war is ఈ not between పోరాటము Christian and Hindu. శరీరానికి ఆత్మకున్నది. This war is between the ఈ flesh and the పోరాటము spirit. పెంతికోస్తు హెబ్రోన్ కి లేదమ్మా. This war is not between ఈ Pentecost and Hebron. పోరాటము అమెరికాకు అలా ఇండియాకు పాకిస్తాన్ కి కాదు. This war is not between India and ఈ Pakistan. పోరాటము నీ లోపల జరుగుతున్నది. This war is happening నీలో in ఉన్న you. శరీరము, నీలో ఉన్న ఆత్మకే ఈ పోరాటము. The war is between your flesh and మతము your spirit. వచ్చేసి, The religion came. మతం వచ్చేసి, The religion came. శరీరం వచ్చేసి, The flesh came. ఆ మతముతో శరీరంతో పట్టబడిన ఈ ప్రవక్తలు వచ్చేసి The prophets are possessed by religion and flesh and చుచ్చులు came. పెడుతుంటారు, They are putting గొడవలు fights. పెడుతుంటారు, They are putting fights. హిందూ ముస్లిం గొడవలు పెడుతుంటారు, They put fights between Hindus and Muslims. హల్లెలూయా, ఈ డినామినేషన్ గొడవలు పెడుతుంటారు. They put the fights of denomination. కానీ నిజంగా పరిశుద్ధాత్మతో నడుపుతున్నవాడు But the one who is really led by the Spirit of పక్కవాని God. చూడడు. Do not look at the person. నన్ను పరీక్షించు నాయనా అంటాడు. God examine నన్ను me. పరీక్షించు నాయనా. Search me. నిన్ను హల్లెలూయా బాధపరచు విధానం నాలో ఉంటే తీసివేయి నాయనా. If there is anything that రిమా displeases you, షాకా take it రాబా away. బాబా. ఈ రోజు క్రైస్తవ సమాజంలో Today in the Christian community, భయంకరమైన గొడవలు, dangerous భార్య fights. భర్తల మధ్యలో గొడవలు, Fights with the husband and తల్లిదండ్రుల మధ్యలో గొడవలు, Fights with the parents and పిల్లలకు హల్లెలూయా తల్లిదండ్రులకు గొడవలు, Fights with the children and పాస్టర్ కి సంఘస్థులకు గొడవలు, Fights with the pastors and ఎక్కడ church చూసిన people. గొడవలే. Everywhere fights. సిగ్గుకరం ఇది చెప్పడానికి. Shameful. గొడవ ఎక్కడ జరుగుతుంది? Where the fight ఎక్కడ will happen. శరీర కార్యం ఉంటే అక్కడ గొడవలు ఉంటాయి. Where there is flesh, there will ఎప్పుడు be నువ్వు fights. శరీరంలో చూస్తావో నీకు హల్లెలూయా దురాత్మ పట్టుకుంటది. When you see in flesh, the demons will possess you. అప్పుడు నీకు ప్రతి ఒక్కడు దురాత్మనే కనబడతాడు. Then you look at everyone and say, demon. ఈమె దురాత్మ, She is a demon. వారు మా దురాత్మ, They are demons. నీవు దురాత్మ. You are demon. దురాత్మకు దురాత్మ కనబడుతుంది, క్రీస్తుకు క్రీస్తు కనబడుతుంది. Demon can see only demon and Christ can see only హల్లెలూయా, Christ. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నీకు దురాత్మలు కనబడుతున్నాయంటే నీలో దురాత్మ ఉన్నట్టు. If you are seeing demons, that means నీలో demons are in క్రీస్తు you. కనబడాలి. You should see Christ. హల్లెలూయా. ప్రజలలో నీకు క్రీస్తు కనబడాలి. People should see Christ in you. నువ్వు వాళ్ళలో ఉన్న క్రీస్తును బయటికి తేవాలి. And you should bring the Christ in ఆ people. ప్రక్రియలో దయ్యాలు వెళ్ళిపోతే వెళ్ళిపోను గాక. In the process, the demons leave. Let them leave. కొంతమందికి ప్రజలలో దేవుడే కనపడదు. ఆమెలో ఈ దురాత్మ, వాళ్ళ జాతిలో ఈ దురాత్మ, వాళ్ళ తరంలో వాళ్ళ కులములో ఈ దురాత్మ, ఆ దురాత్మ, ఈ దురాత్మ, వామ్మో వాడే పెద్ద దురాత్మ. Few people cannot see Christ at all. They say that in her demon, in their family demon. క్రీస్తు ఎప్పుడైతే చూస్తాడో But when Christ sees, ప్రజలంతా మేరీ మగ్దలిని చూసేసి వామ్మో ఈమె వ్యభిచారి అంటున్నారు. when people looked at Mary Magdalene, they're saying she's a prostitute. క్రీస్తు అంటున్నాడు నా కుమార్తె. But Christ is saying, my daughter. ఆ కుమార్తె అన్నప్పుడు దురాత్మలు వెళ్ళిపోయాయి, అది వెళ్ళిపోని కానీ When he called daughter, the demons left, let them leave. ఈ వ్యత్యాసాలు అర్థం చేసుకోవాలి. These are the ఈ differences. వ్యత్యాసాలు తెరవకుండా చాలా మంది హల్లెలూయా వలలో పడిపోతున్నారు. Without knowing these differences, many are falling in the హల్లెలూయా. trap. Hallelujah. సమయం చాలా అయిపోయింది, ముందుకు వెళ్ళిపోదాం. Time has passed so much. Let's go హల్లెలూయా, forward. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈ బలిపీఠం ఒక అద్భుతం కదా. This సమయం altar ఎట్లా is అవుతుందో very అర్థం కాదు. awesome. We don't understand how time goes. ఆనా పరిశుద్ధాత్మతో నింపబడిన సమయం. But this is the church filled with the Holy Spirit. హల్లెలూయా. Hallelujah. పేతురు అంటున్నాడు యేసుతో, Peter is saying to నిన్ను Jesus, వదిలి ఎక్కడ పోవాలి తండ్రి? where can I go leave నీలో you? జీవపు వాక్యం ఉంది, You have the words of నీలో life. జీవపు మాటలున్నాయి. You have the words of life. గట్టిగా హల్లెలూయా చెప్తాం, Say loud, hallelujah. హల్లెలూయా చెప్తాం. Hallelujah. అదొక్కటే చెప్పి నేను కూర్చుంటాను. I will say only this one ఎందుకు thing. మన జీవితం మారట్లేదు? Why our lives are not ఎందుకు changing? మారట్లేదు అంటే Why is it not changing? మన Because- మనస్సు మారట్లేదు. Because our mind is not changing. మనస్సు మారితే ఒక్కటి చెప్పి కూర్చుంటాను. If your mind changes, I'll tell you నీ one thing. జీవిత విధానం మారుతుంది. Your lifestyle will change. మనస్సు మారితే If your mind నీ changes, జీవిత విధానము మారుతుంది. your lifestyle will ఆ change. జీవిత విధానాన్ని చూసి And looking at that lifestyle, అర్థమైతుంది ఏంటంటే నీ మనసు మారిందని. it will be understood that your mind changed. ఎంతమందికి How అర్థమైంది? many of you understood? When your mind changes, నీ మనసు మారినప్పుడు as a result of it your lifestyle changes. దానికి ప్రతిఫలంగా నీ జీవిత విధానం When మారుతుంది. your lifestyle changes, నీ జీవిత విధానం we మారినప్పుడు can tell that your mind has also changed. మనం చెప్పగలము నీ మనసు ఎంతమందికి మారిందని. అర్థమవుతుంది? How many of you understanding? శిష్యులు నడుస్తున్నారు, The disciples are walking. వారి జీవిత విధానము లోకం చూస్తున్నది. The world is seeing their lifestyle. వారి జీవిత విధానాన్ని చూసి Looking at their lifestyle, వాళ్ళు అప్పుడు గ్రహిస్తున్నారు, then they are వీళ్ళు understanding. యేసయ్యతో నడిచిన వారు కాబట్టి, Because they walk ఆయన with లాంటి Jesus, మనసు వీళ్ళకు కూడా కలిగింది కాబట్టి because they receive the వీరి mindset, జీవిత the mind of విధానం కూడా Jesus, మారిపోయింది. even their lifestyle changed. ఒకప్పుడు భయపడే పిరికిగా ఉండేవాడు Once upon a time, the ఈ రోజు fear, ధైర్యముతో మాట్లాడుతున్నాడే. he is talking with boldness today. చదువు లేని వీడు This ఈ రోజు illiterate ఇంత ధైర్యముతో మాట్లాడుతున్నాడే. today is talking with boldness. ఒకప్పుడు పిచ్చపోలు లేదా దరిద్రముగా ఉండేవాడు Once upon a time, a beggar. ఇప్పుడు ఇంత రాయల్ గా నడుస్తున్నాడే. Now he is walking so royal. అంటే ఏదో జరిగింది. That means something ఈయన happened. జీవిత విధానము మారింది. His lifestyle changed. ఒకప్పుడు టెన్షన్ పడేవాడు, Once upon a time, he used to ఇప్పుడు get ఎప్పుడు tense. నవ్వుతుంటాడే. Now he's
always smiling. అమ్మా ఇవి కంపల్సరీ కనబడాలి. Definitely you should see మీలో this. మనసు మారుతుంది అని అంటే If your mind is మీ changing, స్వరూపం కూడా మారుతుంది. your image will change. హల్లెలూయా. Hallelujah. మోషే కొండ మీద వెళ్ళాడు, రుజువేందంటే హల్లెలూయా ప్రకాశమయంగా అయిపోయాడంట. The proof that Moses went to the mountain is that he's shining. దెబ్బలు కొడితే ఏం కాదు. If you do self boasting, nothing will happen. నథింగ్ విల్ హ్యాపెన్. ఏం జరగదు. రూపాంతరం జరగాలి. Transformation should happen. ప్రజలు దాన్ని చూడాలి. And people should see. దాని ద్వారా నీ మనసు మారిందని వాళ్ళు ఎరగాలి. Through that they should know that your mind changed. అయితే మీరు బైబిల్లో చూసినట్టయితే When you see the ఈ Bible, విశ్వాసపు నడక, the work of faith, this walk of faith ఈ విశ్వాసం is called the new lifestyle. నూతన జీవిత విధానం అని పిలువబడుతుంది. అమ్మ అర్థమవుతుందా? Are you understanding? మనసు మారింది, Your mind changed. స్టైల్ మారింది. Your style changed. ఏదో పేరు పాట పాడినట్టు స్టైల్ మారింది. హల్లెలూయా. Hallelujah. పాట బానే ఉంది, ఏం మారాలి గాని. The song is like but you have to హల్లెలూయా. change. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎలా తెలుస్తుంది అది? How do you know it? ఏం మారింది? What has changed? ఒకప్పుడు శరీరపు కళ్ళతో నడిచేవాడిని, Once upon a time I used to walk ఇప్పుడు with fleshly ఆత్మలో eyes. నడుస్తూ ఇప్పుడు విశ్వాసముతో నడుస్తున్నా. Now I'm walking by faith. The lifestyle of walking by faith is the new lifestyle. విశ్వాసంతో నడిచే జీవిత విధానమే నూతన జీవిత విధానము. ఒక్కసారి చూడండి, Once you look at this, అబ్రహాముని దేవుడు మార్చాలనుకున్నాడు. God wanted to change Abraham. హల్లెలూయా. Hallelujah. అబ్రహాం మనసులో ఎప్పుడో కార్యం మొదలు పెట్టాడు. Long back he started the work in ఎలా Abraham's తెలుసు? mind. How do you know? మొత్తం దేశంలో మొత్తం ప్రపంచంలో ఆ సార్ ఒక్కనికే దేవుని వాక్యం వినిపిస్తున్నది. In the whole world, whole country, only he can అంటే listen ఆయన to the voice మనసు of God. మారింది. That means his mind changed. మనసు మారితే సరిపోదు అబ్రహాము, Abraham, it is నీ not enough జీవిత if your mind విధానం కూడా changed. మారాలి కుమారుడా. Even your lifestyle should బయటికి change. రా, So come out. బయటికి రా. Come out. మోషే, Moses. నీ జీవిత విధానం మారాలి. Your lifestyle should change. బయటికి రా. Come out. ఓ శద్రక్ మెషక్ అబేద్నెగో, Shadrach, Meshach, ఓ Abednego. ఎస్తేరు, ఎస్తేర్. ఓ యోబు, ఓ జోబ్. ఓ 12 మంది శిష్యులు. Or 12 disciples. మీ మనసు మారిందంటే Your mind changed. మీ నడక కూడా మారాలి. Your walk should మీ also change. జీవిత విధానము మారాలి. Your lifestyle should చెప్పండి, change. మీ జీవిత విధానము Say your lifestyle మారాలి. should change. ఈ నూతన జీవిత విధానానికి పేరేందమ్మా? And what is the name of the new lifestyle? విశ్వాసపు జీవిత విధానము. The lifestyle of faith. You will no more live by sight but by faith. నీ బాహ్య దృష్టితో జీవించవు కానీ అన్ని విశ్వాసంతో మారిపోతుంటాయి. జీవిస్తావు. Everything ఇప్పుడు మీరు changes. చదువుకున్నంత బయటికి వెళ్ళిపోతుంది. Whatever you study until now, డాక్టర్ go. రిపోర్ట్ అర్థం కాదు. You don't understand the doctor report. యేసయ్య రిపోర్ట్ ఒక్కటే అర్థమైతది. You understand only the report of Jesus. వాకింగ్ బై సైట్ అంటే బాహ్య దృష్టితో నడవడం అంటే వామ్మో నా బీపీ పెరిగిందంట సారు, oh my baby వామ్మో increase. నా షుగర్ పెరిగిందంట భయ్యా. Oh my sugar increase. హల్లెలూయా. Hallelujah. అది పడిపోయిన జీవిత విధానము. That is a fallen దట్ ఇస్ lifestyle. కాల్డ్ లివింగ్ బై సైట్. అది బాహ్య దృష్టితో కానీ జీవించడం. ఆత్మలో నడవడము, But walking లివింగ్ in the బై Spirit. ఫెయిత్. విశ్వాసంతో There is a జీవించడం. new lifestyle in the Holy Spirit. అది పరిశుద్ధాత్మ It is called living by faith. విశ్వాసంతో Living by faith. విశ్వాసంతో Living by జీవిస్తావు. faith. విశ్వాసంతో జీవిస్తావు. Hallelujah. Hallelujah. ఆత్మ ఈ నడకకు, And to this ఈ walk, నడకకు to this walk, ఒక విరోధి ఉన్నాడు. there is an enemy. ఆ విరోధి పేరేందంటే The name of the enemy is వరి. చింత. నాట్ కర్రీ, వరి. కర్రీ కాదు, వర్రీ, చింత. చింత, చింతమణి. వర్రీ. కరెక్ట్. చింత మనీ, మనీ అంటే డబ్బు. వేరేది, వేరేది. చింతమణి అంటే పేరు అనుకున్నాను. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. చింత అంటే మనీ, మనీ అంటే చింత. Worry means money, money means worry. అందుకే That's why దేవుడు ఏం చేస్తున్నాడు అబ్రహాం వీళ్ళందరినీ, what God is doing to Abraham and మీరు all, బయటికి రావాలా. you should come out. ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? Now where is he? తండ్రి రూమ్ లో ఉన్నాడు, తండ్రి ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ తండ్రి ఆ భలే పేరుందంట ఆ సిటీకి, ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే, అన్ని భలే ఉన్నాడు అబ్రహాం తండ్రి. Abraham is in his father's house. Now Abraham's father has very good name, MLA. హల్లెలూయా. ఇప్పుడు బయటికి రమ్మంటున్నాడు. Now God is calling him out. బయటికి రమ్మన్నవాడు ఫస్ట్ క్వశ్చన్ ఏముండాలి అబ్రహాంది? Now what should be the first question of Abraham? వరి, Chinta. చింతమణి. చింత, డబ్బు. నేను ఇప్పుడు దాకా డాడీ చూసుకుంటున్నాడు బానే. Until now my father was taking నేను care of బయటికి me. వస్తే మనీ ఎట్లా? If I come out, how about my money? నో మనీ, డబ్బు లేకపోతే, లాట్ ఆఫ్ చింతమణి. డబ్బు లేకపోతే చాలా చింత. అవునా కాదా చెప్పండి ఏమన్నా? Yes or no? Tell me. హల్లెలూయా. Hallelujah. విశ్వాసపు జీవితంలో, In the life of faith, విశ్వాసపు జీవితం ఇది గుర్తుపెట్టుకోండి. you should remember this one thing. ద లైఫ్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసపు జీవితము అప్లైస్ ఫర్ ఓన్లీ 24 hours. అది కేవలం 24 గంటలకే వర్తిస్తుంది. Man, hallelujah. విశ్వాసపు జీవితం ఎలా కనపడుతుంది అంటే How the life of faith looks. 24 గంటలే కనబడుతుంది. It looks only for 24 hours. ఇంకేం కనబడదు.
nothing else will be seen. అందుకే That's why పరలోకపు ప్రార్థనలో నేర్పిస్తాడు. he will teach in the heavenly prayer. అనుదిన ఆహారము నాకు ఇస్తే సాలయ్యా, హల్లెలూయా. It is enough if you give me my daily bread. Hallelujah. వచ్చే నెల రేషను, The coming month's ration. దాని తర్వాత వచ్చే పెన్షను, After that pension. దాని తర్వాత వచ్చే టెన్షను, After that tension. అది శరీరపు కళ్ళతో నడుస్తున్న జీవిత విధానం. That is the lifestyle of the ones who are walking by the eyes of అయ్యో flesh. మీకు ఎన్నో మర్మాలు టీచేస్తూనే ఉన్నా. I'm teaching you so many హల్లెలూయా, mysteries. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఏమంటున్నాడు? What is he saying? ఇలాగు ప్రార్థన చేయాలి. Pray like this. హల్లెలూయా. Hallelujah. అనుదిన ఆహారము నాకు ఇవ్వండి. Give me my daily bread బైబిల్ today. మొత్తం ఇదే అండి. Throughout the Bible, హల్లెలూయా. hallelujah. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడి ఉంటది. Matthew 6 it is written like this. అందుకే That's why. ఏమి తిందుమా, What shall we ఏమి త్రాగుదమా, What shall we drink? ఏమి ధరించుకుందుమా, What shall we wear? ఇలాంటి వాటి గురించి ఆలోచించకూడదు. Do not think about these ఎవరు things. ఇలా ఆలోచిస్తారంటే Who will think about those things? ఎవరండి Who? చెప్పాలా? బైబిల్ ఏమని రాయబడ్డది? What is written in the ద Bible? జెంటైల్స్, ద పేగన్స్, అన్యులు. అన్యులు, అన్యజనులు, ఇలాంటి వాటి గురించి. హల్లెలూయా, The హల్లెలూయా. pagans. ఆయన ఏమంటున్నాడు? What is he saying? మీరు మీ జీవితంలో వర్రి ఉంటే, If there is worry in your life. మరి అంటే చింతనే. చింత. చింతనే. హల్లెలూయా. మీ ఇంట్లో అంటారు ఏంది? ఇంట్లో కూడా ఎక్కడ చింత ఉందంటే If there is worry in your మీ life, జీవితంలో విశ్వాసం లేనట్టే. there is no faith in your life. ఇంకా ఏమి మీ రెజ్యూమెలు పనికిరావు. Your resumes will not work మా now. తాత క్రిస్టియన్, మా అమ్మమ్మ క్రిస్టియన్, నేను క్రిస్టియన్, ఏం పనికిరావు. My grandfather Christian, my grandmother ఏం Christian, nothing పనికిరావు will అమ్మా. work here now. దేవుడు ఒకటే మాట అంటాడు, నువ్వు ఎవడో నాకు తెలియదు, దుష్టుడా వెళ్ళిపో అంటాడు. God will tell you one thing, I don't know who you are, you wicked, go away from me. ఇది చాలా మందికి అర్థం కాదు. అందుకే నేను ఏమంటాను, ప్రార్థనలో ఉండండి, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మీకు బయలుపరచును. Many people will not understand this, but that's why I tell, be in prayer. Holy Spirit ఇప్పుడు will reveal. అబ్రాహాం బయటికి వచ్చినప్పుడు ఆయన జీవిత విధానం ఎలా అయింది చెప్పండి. Now when Abraham came outside, what happened to his lifestyle? Tell me. GPS ఇచ్చాడా దేవుడు అబ్రాహాంకి? Did God give GPS to Abraham? ఈ రోజు 300 కిలోమీటర్ ఇక్కడ నుండి ఇట్లా పోయి మహబూబ్ నగర్ దిగుదాం. Today go to 300 kilometers and అక్కడ మహబూబ్ stop in నగర్ లో Mehboob Nagar. లాడ్జ్ లో ఉండేసి ఆడికి వెళ్ళి మళ్ళీ పొద్దున్న లేసి గద్వాలకు పోదాం. Now stay in Mehboob Nagar lodge and మళ్ళీ ఆడికి వెళ్ళి tomorrow morning. కర్నూలు, అట్లా బెంగళూరు, అట్లా పోయి అట్లా. Then morning we'll go to Gadwal, హల్లెలూయా. Bangalore. Does he? ఎప్పుడు ఎక్కడ ఆగాలో తెలియదు, Where ఎట్టు we should పోవాలో stop, we don't. తెలియదు. Where we should go, we don't know. ప్రతిరోజు పరిశుద్ధాత్మ ఆ రోజుకి మాత్రమే నడుపుతాడు. Every day Holy Spirit will lead you enough for that day. విశ్వాసముతో నడుస్తున్న ఒక కుమారుడు ఎట్లుంటాడు తెలుసా? You know how a son who is walking by రేపటి the faith will గురించి be. చింత ఉండదు. There is no worry in him because రేపటి of గురించి tomorrow. చింత ఉండదు. There is no worry in ఆయన him of ఒక్కటే tomorrow. మాట అంటాడు, He will say only one thing. ఈ రోజు నన్ను చూసుకున్నవాడు రేపు కూడా చూసుకుంటాడు. The one who takes care of me today will take care of me హల్లెలూయా. tomorrow. Hallelujah. ఈ రోజు నన్ను చూసుకున్నవాడు రేపు కూడా చూసుకుంటాడు. The one who is taking care of me today will also ఎందుకంటే take ఆయన care of me నిన్న tomorrow. నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. Because he said yes I do not ఆయన forever. నాకు చాలును, He is enough నీ for me. కృప నాకు చాలునైనా, Your grace is enough for me. రేపటి గురించి నేను చింతించను. I హల్లెలూయా. will not worry about tomorrow. అలాంటి చింత కలిగిన ఆత్మ ఉంటే ఈ రోజు మీరు వదిలిపోవాలమ్మా. If you have the హల్లెలూయా, spirit of worry, హల్లెలూయా. it should leave you today. ఒక నూతన జీవిత విధానమైన కోరుకుంటున్నాడు. He is designing a new ఆ lifestyle in నూతన you. జీవిత విధానికి ఒకటే మాట, ఒకటే పేరు, అది విశ్వాసం. There is only one name to the new lifestyle, that is faith. విశ్వాసానికి ఒకటే శత్రువు, అది చింత. There is only one enemy to faith, that is అందుకే బైబిల్ worry. ఎన్నిసార్లు మీరు చదివినా No matter how many times you ఆయన read the Bible, ఏమంటున్నాడు? what does he హల్లెలూయా. say? కలవరపడకుడి, Do not worry. కలవరపడకుడి. Do not be anxious. మత్తయి సువార్తలో అంటాడు 24వ అధ్యాయంలో, He's saying in Matthew 24, అపాయకరమైన రోజులు వచ్చినప్పుడు, when the times of ఆఖరి trouble కాలము come, రోజులు వచ్చినప్పుడు, when the last days come, మరణాలు, యుద్ధాలు, హల్లెలూయా మొదలైనప్పుడు when the deaths and wars మీరు come, మాత్రం కలవరపడకూడదు. you do not get trouble. అర్థమవుతుందా? Understanding. విశ్వాసపు జీవితానికి వ్యతిరేకంగా ఉన్న జీవితము చింతలతో కలిగిన జీవితము. The life of worry is completely opposite to the life of faith. మీలో కలవరము, చింత ఉంది అంటే మీలో విశ్వాస కార్యము జరగట్లేదు. If there is anxiety and worry in you, that means the work of faith is Young not people, happening are in you listening to me? If you have worry and tension in your life, నీ జీవితంలో చింత ఒత్తిడి ఉంటే it is a proof that you are not walking by faith. నువ్వు విశ్వాసంతో నడవట్లేదు, దానికి రుజువది. That means your mind has not changed like the mind of Christ yet. దాని అర్థం నీ మనసుగా క్రీస్తు మనసులాగా That మారలేదు. means you are deceiving yourself. దాని అర్థం నిన్ను నువ్వే మోసం You are చేసుకుంటున్నావు. deceiving yourself. నిన్ను నువ్వే మోసం Therefore చేసుకుంటున్నావు. your life will not be a life of abundance. అందుకే నీ జీవితం అభివృద్ధి కలిగిన జీవితంగా Somebody
Somebody ఉండదు. take it as a challenge tonight. ఎవరైనా ఈ రాత్రి దాని సవాలుగా God wants to తీసుకోండి. change you in His image. దేవుని ఆయన స్వరూపంలో మార్చాలి. Hallelujah. Last I want to read a scripture and sit. ఆఖరికి ఒక వాక్యం చదువుకుంటాను. Hallelujah. Hallelujah. Church, are you with me? సంగమనతో ఉన్నారా? Hallelujah. Hallelujah. అందరికి అర్థమైంది నేను చెప్పింది ఇప్పుడు దాకా. Did everybody understand what I స్టెప్ told? బై స్టెప్ మళ్ళీ చెప్తాను. Step by step I'll tell you. హల్లెలూయా. Hallelujah. ఆయన దేవుడు వచ్చిన ఉద్దేశం ఒకటే, The purpose that God came is only one, నిన్ను నన్ను ఆయన వలె మార్చడానికి. to make you and me like him. మనం ఆయన వలె మారాలంటే For us to become మన like him, జీవిత విధానము ఆత్మీయ జీవిత విధానంగా మారాలి. our lifestyle should become the ఆయన spiritual lifestyle. విధానంగా మారాలంటే To become like him, మన మనస్సు ఆయన వలె మారాలి. our mind should become like మన him. మనస్సు ఆయన వలె మారింది అని రుజువేందంటే The proof that our mind became the మన mind of జీవిత God, విధానము మారింది అన్నట్టు. our lifestyle will change. ఈ నూతన జీవిత విధానానికి ఒక పేరు, అది విశ్వాసము. And there is one name to the new lifestyle, that is faith. అందుకే దాన్ని ఒక నడక అంటారు. That's why we call it a walk. వాక్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారా నడక. హల్లెలూయా. ఇట్స్ a walk by faith. విశ్వాసం ద్వారా నడవడం. ఈ వాక్ బై ఫెయిత్, ఈ విశ్వాసపు నడకకు To the walk of faith, ఒక అర్థం ఏంది అనంటే the meaning ఇది is, ప్రతిరోజు జీవించే జీవిత విధానం. this is a lifestyle that you live every 24 day. అవర్ లైఫ్ స్టైల్. 24 గంటల జీవిత విధానం. రేపటి గురించి నేను బాధపడను, టెన్షన్ పడను. I will not get tensed about tomorrow. హల్లెలూయా. Hallelujah. కానీ నిన్ను విశ్వాసపు జీవితంలో నడవనీయకున్నది ఒక దురాత్మ ఉన్నది. But there is a demon that will not let you walk in the life of faith. ఆ దయ్యం పేరు లేదా ఆ జీవిత విధానం పేరు ఏందండి? కలవరము లేదా చింత. The name of the devil or the lifestyle is a worry. ఇంకా చింత ఏడికెళ్ళి వస్తుంది ఇప్పుడు అంటే? Now from where this worry comes? ముందే చెప్పేసిన, I told you already. చింతమని. చింతమని, డబ్బు. ఎక్కడ మనీ ఉంటే అక్కడ చింత. Where there is money, there will be the worry. Yes. నిజమండి అది. That is హల్లెలూయా. true. Hallelujah. అందుకే వాక్యం అంటుంది, That's what the word you is saying. cannot serve two gods. నువ్వు ఇద్దరు యజమానులను You సేవించలేవు. cannot serve God and money. దేవుని మరియు డబ్బుని సేవించలేవు. హల్లెలూయా. Hallelujah. మీరేమో మనీ అంటే ఓ ఏదో గాంధీ బొమ్మ పెట్టుకున్న పేపర్లు అనుకుంటారేమో. You might be thinking that it is a note with Gandhi అది image. భయంకరమైన దురాత్మ. No, that is a very dangerous. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందుకే కాళ్ళ కింద పెట్టుకోవాలి, పాకెట్ లో తల్లు పైన కాదు. That's why don't put it in your pocket on your head, but put it under your feet. హల్లెలూయా. Hallelujah. యాక్చువల్ చూసినట్టయితే But if you really see it, హల్లెలూయా, లాకర్ లో బైబిల్ పెట్టాలా, పేపర్లు బయట పెట్టాలా? you should put Bible in the locker and put the paper outside. మనమేమో బైబిల్ దుమ్ములో పెట్టేసి పేపర్లు లాకర్ లో But పెడతాం. we put our Bibles in the dust and put the paper in the హల్లెలూయా. locker. Hallelujah. అర్థమవుతుందని చెప్తున్న Are you మాటలు. understanding my words? ఒక్క మాట త్వరగా చదివి నేను కూర్చుంటాను ఆఖరికి. హల్లెలూయా. One thing I'll read quickly. 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన ఆ, దైవ భక్తి, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై లాభ సాధనమై ఉన్నది. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఇస్ గ్రేట్ గెయిన్. మనం ఈ లోకములోనికి ఆ. ఏమీ తేలేదు, ఆ. దీనిలో నుండి ఆ. ఏమీ తీసుకొని పోలేము. ఆ. కాగా ఆ. అన్న వస్త్రములు గలవారమై ఉండి ఆ. వాటితో తృప్తి పొంది ఉందము. ఆ. ధనవంతులగుటకు ఆ. ఆపేక్షించువారు ఆ. శోధనలోను ఆ. ఉరిలోను ఆ. అవివేక యుక్తములును ఆ. హానికరములైన ఆ. అనేక దురాశలలోను పడుదురు. ఆ. అట్టివి ఆ. మనుషులను నష్టంలోను ఆ. నాశనంలోను ముంచివేయును. ఆ. ఎందుకనగా ఆ. ధనాపేక్ష సమస్తమైన కీడులకు ఆ. మూలము. ఆ. కొందరు దాన్ని ఆశించి కొందరు దాన్ని అంటే దేన్ని? మనీ, డబ్బుని మనీ ఆశించి చింతలో పడ్డారు. అవునా కదా? విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో. అర్థమైందా? విశ్వాసము నుండి తొలగింపజేసింది ఎవరు? Who made them move out of faith? ధనాపేక్ష. The desire for హల్లెలూయా. money. అర్థమవుతుందా? Are you understanding? అంటే ఆశ, ధనాశ The desire for money. అంటే మీకు అర్థమైపోతుంది అన్ని ఇక్కడే. You are understanding everything. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. విశ్వాసము నుండి దూరం చేసేది చింత. What makes you go లేదా apart from faith? విశ్వాసపు నడకకు వ్యతిరేకమైనది చింత నడక. The walk of worry is against the walk of faith. హల్లెలూయా. Hallelujah. ఆయనను నమ్ముకొని నడిచే వారు విశ్వాసముతో నడుస్తారు. Those who trust in him and will walk by faith. డబ్బుని నమ్మి నడిచే వాళ్ళు చింతలో నడుస్తారు. Those who trust in money will walk in worry. అర్థమవుతుందా? Are you understanding? అంటే ఎవరైనా చింతలో మీకు కనబడ్డారు అనుకోండి, If you see anybody in వాళ్ళు worry, ఎంత పెద్ద
పాస్టర్ అయినా వాళ్ళు చింతమనే. No matter how big the pastor is, he is అర్థమైపోతుంది నేను చెప్తున్న మాటలు. How many of you are understanding? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందుకే మీరు చూడండి బైబిల్ అంతా మీరు పరీక్షించండి. That's why search whole Bible. ఎవరెవరైతే యేసుని వెంబడించాలనుకున్నారో Those who wanted to follow Jesus, వారికి దేవుడు ఒక్కటే నడక నేర్పించాడు. God taught them only one walk. అది ఆత్మీయ విశ్వాసపు నడక. That is a spiritual walk of faith. అనుదిన ఆహారపు నడక. Walk of daily ఈ bread. రోజు నీవు చాలును నాయనా. Today you are in a రేపు place. నాకు తెలియదు నువ్వు చూసుకుంటావు దేవా. Tomorrow I don't know, you will take అది care of it. గొప్ప హల్లెలూయా విశ్వాసపు నడక. There is a great walk of faith. ఎవరైతే మనసు మారిందో Whose mind changed, వారి నడక మారుతుంది. their walk will change. వాళ్ళు విశ్వాసపు నడకలు మొదలు పెడతారు. అందరం కళ్ళు They will మూసుకొని start to ప్రార్థన walk of faith, చేద్దాం. everybody.